వేదాంతవాక్యేషు సదా రమంతః వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ స్వేచ్ఛా స్వాతంత్రాలను మనందరం ఆశిస్తూనే ఉన్నా ఎందుకనో అవి ఎవరికీ ప్రాప్తించడం లేదు. నేను ఈ ప్రపంచంలో స్వేచ్ఛాజీవిగా ఉండాలి. ఎందుకని? స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది కనుక. నిన్న మనం చూసినట్టుగా నేను స్వేచ్ఛాజీవిగా ఉండాలి, స్వాతంత్రంతో ఉండాలి, ఓ ఫ్రీ పర్సన్గా ఉండాలి అని అందరము అభిప్రాయపడుతూ ఉండినా కొందరు తెలిసి వాంఛించవచ్చు, కొందరు తెలియక వాంఛించవచ్చు. కానీ అందరికీ కావాల్సింది ఇదే అనేటువంటి విషయం సుస్థిరంగా మనకు అర్థమవుతూ ఉండినప్పటికి కూడాను ఎందుకనో ఈ విషయంలో ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయే కానీ ఎవరికీ వాటికి సంబంధించిన ఫలితాలు మాత్రం అందడం లేదు. ఎందుకని ఇలా జరుగుతూ ఉంది అని మన జీవితాన్ని బాగా వడబోసి అర్థం చేసుకున్నప్పుడు మరొక దాని మీద ఆధారపడి జీవించే వ్యక్తికి స్వేచ్ఛ ఎలా ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్. అట్లాగే మరొకరిని ఆశ్రయించుకొని బ్రతికేటువంటి వ్యక్తికి స్వాతంత్రం రమ్మంటే ఎట్లా వస్తుంది? బాగా అర్థం చేసుకో. ఇది ఒక డిపెండెన్స్ ఇతరుల మీద. డిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్. ఒకరి మీద ఆధారపడి జీవించడంలో మనిషికి స్వేచ్ఛ వచ్చే అవకాశమే లేదు. ఎందుకని? ఎప్పుడైతే నువ్వు ఆధారపడి జీవిస్తూ ఉన్నావో, మరొక దాన్ని ఆశ్రయించుకొని ఉన్నావో, దేనిని ఆశ్రయించుకొని ఉన్నావో, దేని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నావో దానికి స్వేచ్ఛ ఉంటుందేమో కానీ నీకుండేందుకు అవకాశం లేదు. కనుక ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు, వస్తువులు ఉన్నాయి. వీటి మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేస్తే మన జీవన స్థితిగతులు వీటి మీద ఆధారపడి ఉండేటప్పుడు మనల్ని నియంత్రించేవి ఆ వస్తువులు అవుతాయి లేదా ఆ విషయాలు అవుతాయి. ఒకవేళ వ్యక్తుల్ని ఆశ్రయించుకొని
వ్యక్తుల మీద ఆధారపడి మనం బ్రతికేటప్పుడు మనల్ని నియమించేటువంటి వాళ్ళు వ్యక్తులు అవుతారేమో కానీ మనం అయ్యేందుకు అవకాశం లేదు. ఇలా ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ పోవడం కన్నా ఈ జగత్తు మీదనే నువ్వు ఆధారపడి జీవించేటప్పుడు, ఈ జగత్తును ఆశ్రయించుకొని మన మనుగడను కొనసాగించేటప్పుడు మనల్ని శాసించేది ఈ ప్రపంచం అవుతుందేమో కానీ మనకు స్వేచ్ఛ వచ్చేందుకు అవకాశం లేదు. మరొకరు నియంత్రిస్తూ ఉంటే, మరొకరు నియమిస్తూ ఉంటే, మరొకటి శాసిస్తూ ఉంటే మనం స్వేచ్ఛాజీవులంగా ఈ ప్రపంచంలో బ్రతకడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇంతకీ ఎవరు స్వేచ్ఛాజీవి ఈ ప్రపంచంలో? తన సుఖానికి, తన స్వేచ్ఛకి మరొక దాని మీద ఆధారపడకుండా ఎవడైతే ఉండాడో వాడొక్కడే స్వేచ్ఛాజీవి. ఎవడి యొక్క జ్ఞానం అయితే సుస్థిరంగా ఉందో, ఎవరి యొక్క ఆనందం నిరంతరం ఒక ప్రవాహ రూపంలో సాగుతూ ఉందో, మనల్ని ఆకర్షించి పిచ్చివాడనగా చేసేటువంటి ఈ ప్రపంచం ఎవరి దృష్టిలో విస్మృతప్రాయంగా ఉందో అటువంటి వాడు స్వేచ్ఛాజీవి ఈ ప్రపంచం. మరొక దాని మీద ఆధారపడకుండా జీవించేటువంటి వాడు. అటువంటి వాడు ఎలా ఉన్నా స్వేచ్ఛాజీవే గనక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎలా ఉండినప్పటికి కూడా కౌపీనవంత అపి భాగ్యవంత, అంతే ఇంకెళ్ళి. కాబట్టి ఏమున్నది ఏమి లేదు అని లేదు. కారణం ఏంటి అని అన్నప్పుడు తన యొక్క ఆనందం మరొక దాని మీద ఆధారపడి ఉందని కానీ, తన ఆనందానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కావాలని కానీ, ఓ సిచ్యువేషన్ కావాలని కానీ, ఓ ప్రత్యేకమైనటువంటి సన్నివేశం కావాలని కానీ, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే నేను సుఖపడగలను గనక వాటిని తయారు చేసుకోవాలి అనేటువంటి భావన ఉండేటువంటి వాడు వాటి మీద ఆధారపడి ఉంటాడు గనక, వాటిని ఆశ్రయించుకొని ఉంటాడు గనక అటువంటి వాడు స్వేచ్ఛాజీవిగా, ఒక ముక్త పురుషుడిగా ఈ ప్రపంచంలో ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే అవకాశమే లేదు. కనుక ఎవడైతే స్వేచ్ఛాజీవిగా ఉన్నాడో, ఈ ప్రపంచంలో భాగ్యవంతుడిగా ఉన్నాడో, ఈ భాగ్యం నిరంతరం ఉండాలి అంటే అది తన మీదనే ఆధారపడి ఉంది. అదేదో తన మీద ఉంది, మరొక దాని మీద కాదు. మరొక చోట అది ఉన్నది అని తెలిసినప్పుడు దాని మీద ఆధారపడి బ్రతకడమో, దానిని ఆశ్రయించుకొని జీవించడమో జరుగుతుంది. కానీ ఇక్కడ దీనికి దానికి తేడా ఏమిటంటే, అలా ఆశ్రయించుకొని బ్రతికేటువంటి వ్యక్తికి తృప్తి కలగచ్చేమో కానీ నిత్య తృప్తి కలిగే అవకాశం లేదు. సుఖం కలగచ్చేమో కానీ నిత్య సుఖం కలిగే అవకాశం లేదు. కారణం ఏంటి? నువ్వు దేని మీద అయితే ఆధారపడి ఉన్నావో అది పరిణామశీలంగా ఉంది కనుక, అది ఎప్పుడు మార్పు చెందుతూ ఉంది కనుక. కాబట్టి ఒకప్పుడు నీకు సుఖాన్ని ఇచ్చింది, మరొకప్పుడు నీకు సుఖాన్ని ఇవ్వలేదు. ఒకప్పుడు నీకు ఆనందాన్ని పంచింది, మరొక దశలో నీకు ఆనందాన్ని పంచలేదు. కొద్ది కొద్దిగా, అల్పంగా, స్వల్పంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకని వాటిని అనిత్యము అన్నాం నిన్న. ఆగమాపాయన అనిత్యం. కాబట్టి అనిత్యమైనటువంటి వాటిని ఆధారం చేసుకొని, వాటిని ఆలంబనంగా చేసుకొని నీవు జీవిస్తే తద్వారా నీకు కలిగేటువంటి ఆనందం కూడాను అనిత్యమైనటువంటి ఆనందమే. అటువంటి దాంతో కనుక నువ్వు తృప్తి చెందేటట్లయితే ఓకే. కానీ అట్లా తృప్తి చెందడం లేదు. కనుక నేను ఎందుకు స్వేచ్ఛాజీవిగా ఉండాలనుకుంటున్నాను, మరొక దాని మీద ఆధారపడకుండా, మరొకరిని ఆశ్రయించుకోకుండా ఎందుకు బ్రతకాలనుకుంటూ ఉన్నాను అంటే, ప్లీజ్, నాకు కలిగే ఆనందం ఏదో అది నిరవధికంగా ఉండాలి అనుకుంటున్నాను కనుక. ఈ విధంగా ముక్కలు ముక్కలుగా వచ్చేటువంటివి, ఇటువంటి ఆనందాలు నాకు అవసరం లేదు. నాకు అఖండానందం కావాలి. అఖండానందం కావాలి అని అంటే అది ఈ ప్రపంచంలో దేని మీద నువ్వు ఆధారపడినా, మొత్తం ప్రపంచం మీద నువ్వు ఆధారపడినా కూడాను జాయతే గచ్చతి ఇది జగత్, ఏదైతే వస్తూ పోతూ ఉందో అదే ఈ ప్రపంచం కనుక, మార్పు చెందేటువంటి ఈ ప్రపంచంలో నువ్వు ఆశించేటువంటి మార్పు లేనిటువంటి నిత్య సుఖం, అక్షయమైనటువంటి సుఖం, అనంతానందం లభించే అవకాశమే లేదు గనక ఈ భాగ్యవంతుడు ఎందుకు భాగ్యవంతుడు? మనం అనుకునే భాగ్యాలు ఉండినా కూడాను నిర్భాగ్యులుగా ప్రపంచంలో జీవిస్తూ ఉంటే
తనకి ఏ భాగ్యము మనం అనుకునే భాగ్యాలు లేకపోయినా కూడా కౌపీనవంత అపి, కేవలం ఒక కౌపీనం గోచి కట్టుకొని కూర్చొని ఉంటే కూడా అంత ఆనందం ప్రపంచంలో ఎవరి దగ్గర లేని ఆనందం ఆ మహానుభావుల్లో కనిపిస్తూ ఉందంటే, ఇది కేవలం మరొక దాని మీద ఆధారపడింది కాదు, మరొక దాన్ని ఆశ్రయించుకొని ఉండేది కాదు, ఇది కేవలం తన మీదనే ఆధారపడి ఉండేది. కాబట్టి తను ఆశించే అవ్యయానందం, ప్లీజ్, పర్మనెంట్ హ్యాపీనెస్ అని మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో, ఏదైతే సత్యానందం అనుకుంటూ ఉన్నామో, చెడనటువంటి ఆనందం, అది తన మీదనే ఉంది, తనలోనే ఉంది, తానుగానే ఉంది. ఇది స్వరూపానందం. ఇది స్వరూపానందం. క్లియర్? జస్ట్ ప్లీజ్ సీ దిస్ సపోర్టింగ్ లాజిక్. ఏదైతే పరిచ్ఛిన్నంగా ఉంటుందో, లిమిటెడ్గా ఉంటుందో, అదే మార్పు చెందుతుంది. పూర్ణమైంది మార్పు చెందదు. పరిచ్ఛిన్నంగా అంటే పరిమితంగా ఉండేటువంటిది మార్పు చెందుతుంది. మార్పు చెందేది ఏదో అది వికారం చెందడం గనక నశించిపోతుంది, అంతమవుతుంది. కాబట్టి అంతమయ్యేటువంటి సుఖాలే ఈ ప్రపంచంలో ఉన్నాయి. కారణం అన్నీ పరిచ్ఛిన్న దోషాలతో ఉన్నాయి కనుక, దేశతః కావచ్చు, కాలతః కావచ్చు, వస్తుతః కావచ్చు. క్లియర్? కానీ ఆత్మ అపరిచ్ఛిన్న. ఆత్మనః పరిచ్ఛిన్నత్వం నాస్తి, లేదు. ఎందుకని? అనంతః, దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్న. కాబట్టి అనంతమైనటువంటిది ఆత్మ. ఇప్పుడు చూడండి, ఆ అనంతమైన ఆత్మ ఉంది కదూ, అది తానే అని తెలుసుకున్నవాడు కనుక, ఈ అనంతమైనటువంటి ఆత్మ ఉందో, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితంగా అనంతమై ఏదైతే ఉందో, ఆ ఆత్మ తానే అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ ముక్త పురుషుడు. ఎప్పుడైతే అనంతమైనటువంటి ఆత్మ తానే అని తెలుసుకున్నాడో, ప్లీజ్ తెలుసుకున్నాడో, ఆత్మ నశించేది కాదు గనక తాను నశించేవాడు కాడు. ఆత్మ మరొక దాని మీద ఆధారపడి ఉండేది కాదు, ఆత్మ మీదనే సమస్తం ఆధారపడి ఉన్నాయి. కనుక ఇక్కడ మనకు కనిపించేటువంటి స్వేచ్ఛాజీవి, ముక్తజీవి, జీవన్ముక్తుడు, కౌపీనవంత, భాగ్యవంత ఎవరో, వాడు సామాన్యుడు కాదు, యావత్ ప్రపంచానికి అధిష్టానంగా ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఇతని యొక్క ఆనందం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ప్లీజ్, ఇతని యొక్క జ్ఞానం స్థిరమైనటువంటి జ్ఞానం. కారణం ఆత్మ స్థిరమైంది కనుక. సదానంద స్వరూపం. ఎందుకని? ఎప్పుడూ ఉండేటువంటిది. కారణం ఆత్మ ఒక కాలంలో లేనిది కాదు కనుక. లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నదే, సదా ఉన్నదే, ఆనంద స్వరూపంగా ఉంది. అందుకనే దాన్ని అనంతం అంటున్నాం. కాబట్టి సదానంద స్వరూపం కనుక ఇతని ఆనందం ఎక్కడ బ్రేక్ అవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల ఇది అఖండానందం. అందరం ఆశించేది అదే. ఎవరి అదృష్టం ఎట్లుందో తెలియదు, కానీ ఏదో ఒకరోజు మనం అందరం పొందవలసినటువంటి ఆనందం ఇది. కానీ ఇప్పుడు కూడా మనకు తెలుస్తున్నాయి అల్ప సుఖాలు, స్వల్ప సుఖాలు. అవి కూడా కొద్ది కొద్దిగా మనం అనుభవిస్తున్నాం కనుకనే అనంతమైన ఆనందం కావాలనుకుంటూ ఉన్నాం. అసలు అది తెలియకుండా పోయి ఉంటే అసలు ఏ బాధ లేదు. గాఢ నిద్రలో మనకు ఒక ఆనందం కలుగుతుంది కనుక, మనకి ఈ ప్రపంచంలో ఏవైతే సుఖాలు అనుకుంటున్నామో అవి మనకు లభ్యమైనప్పుడు స్వల్పానందం కలుగుతుంది కనుక, ఇది అనంతంగా ఉండాలి, బ్రేక్ కాకూడదు అని మనం అభిప్రాయపడుతున్నాం. అందుకని ఈ తృప్త భవిష్యం అనేది ప్రారంభమైంది, లేకపోతే ప్రారంభమయ్యే అవకాశమే లేదు. కనుక ఈ సుఖాలను అనుభవించడం కోసంగా మనం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు తయారు చేసుకుంటున్నాం. ఈ విధమైనటువంటి పరిస్థితులను తయారు చేసుకుంటే నేను సుఖంగా ఉండగలను అని అనుకుంటున్నాం కనుకనే, ఏంటంటే నీకు ఏ పరిస్థితి, నాకు రక్షణ కావాలి, నాకు భద్రత కావాలి. ఎవరికి? నాకు. నువ్వంటే ఇల్లు. ఎందుకు ఇల్లు? ఒళ్ళు. తేడా. నేను దేహం అనే అభిప్రాయంతో ఉన్నాను కనుక, ఈ దేహం నాది, నేను అనే అభిప్రాయం నాకు ఉంది. దేహం అహమితి, ఈ దేహమే నేను అని అనుకుంటూ ఉన్నా. కాబట్టి దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది కనుక, ఈ దేహం ఉండడానికి, దీనికి భద్రత కలగడానికి ఇల్లు కట్టుకుంటున్నా. ఇది నేను తయారు చేసుకుంటున్నా, సృష్టించుకుంటున్నాను. ఇల్లు నాకు ఒకటి, ఇల్లు ఒకటి కావాలి. ఆ తర్వాత ఇల్లు ఎలా ఉండాలి, నెక్స్ట్ పాయింట్. తర్వాత ఇల్లు ఇలా ఉండాలి, థర్డ్ పాయింట్.
ఇట్లా ఉంటేనే ఇంట్లో సుఖపడగలను. ఇల్లు కాదు నాకు కావాల్సింది, నేను అనుకునేటువంటి ఇల్లు కావాలి. నాకు డ్రాయింగ్ రూమ్ ఎంత ఉండాలి, అర్థమవుతుంది? ఇవన్నీ కూడాను ఈ ఇల్లు ఇది ఎందుకని నేను ఆలోచిస్తున్నాను. నా ఒళ్ళు ఉండాలి, కానీ ఇది ఉండదని నాకు తెలుసు. నేను ఎంత సంరక్షించుకున్నా, ఎంత ఎక్సర్సైజులు చేసినా, ఎంత ఆహారం తీసుకుంటూ ఉండినా, సమీకృత ఆహారం తీసుకుంటూ ఉండినా, విటమిన్లు తీసుకుంటూ ఉండినా, ఏం చేస్తూ ఉండినా కూడాను ఒకరోజు మాత్రం దీన్ని ఎక్కడో వదలాలని తెలుసు. కానీ నాకు మాత్రం ఇల్లు 40/40 ఉండాలి, కానీ రేపు మాత్రం దీనికి 6/4 అంతే. అలా తయారు చేసుకుంటున్నప్పుడు కూడా ఈ వెలితి ఉంది, ఈ వెలితి ఉంది. కాబట్టి నేను సుఖపడడానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు లేని వాళ్ళు నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుండు అని ధనాన్ని పోగు చేసుకోవడం, కష్టపడి పనిచేయడం, రాత్రింబౌళ్ళు పనిచేయడం, ఏదో ధనాన్ని పోగు చేసుకోవడం, ఒక ఇల్లు కలిగి నాకు ఇల్లు ఉంది అని అనుకోవడం. ఇల్లున్నవాడు ఇంట్లోనే ఉన్నాడు, అద్దె ఇంట్లో ఉండేవాడు కూడా ఇంట్లోనే ఉండాడు. అర్థమవుతుంది? ఇద్దరు ఇంట్లోనే ఉండేది. వీళ్ళకన్నా భిన్నంగా ఉండేవాడిని చూపిస్తాను. ఇప్పుడు చెట్టు కింద కూర్చొని ఉంటాడు. రెండో శ్లోకం ఇప్పుడు మనం చూడబోయేవాడు చెట్టు కింద ఉండేవాడు. కాబట్టి ఆ ఇళ్లలో ఉండే వాళ్ళకి లేని ఆనందం వీడి దగ్గర ఉంది, వీడి స్వేచ్ఛాజీవి. అది ఇప్పుడు సెకండ్ శ్లోక. కనుక ఈ ఇళ్ళు బాగుంటే నేను సుఖపడతానేమో అని అభిప్రాయపడితే తరువాత ఇంకో పరిస్థితి తయారు చేసుకుంటాడు. అదేంటో తెలుసా? పెళ్ళి. ఇల్లు కట్టుకొని పెళ్ళి చేసుకొని తర్వాత దుఃఖంగా జీవితం గడపాలి. హాయిగా కదా అది సరే, కానీ ఎట్లయినా కానీ పర్వాలేదు. కాబట్టి ఆ ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. దేనికి? ఇవన్నీ సుఖపడడం కోసం. వీటిలో సుఖం ఉందే. ఇల్లు లేని వాళ్ళ ఇప్పుడు వచ్చి శృతి మందిరంలో వినేది, పెళ్లి చేసుకునే వాళ్ళ వినేది. ఒకళ్ళు చెప్పేవాడు అది కావచ్చు, అర్థమవుతుంది? కనుక ఇల్లు కట్టుకున్నా పెళ్లి చేసుకున్నా సుఖం లేదు కనుక ఇంకా ఏమో వస్తే సుఖపడతావేమో అని, అవి ఏవో రావాలి అంటే వాటిని మనం పొందడానికి ధనం అవసరం కనుక ధనం కోసం శ్రమించి ధనాన్ని ప్రోగు చేసుకుంటాడు. ఇవే ఇంతే ఉండేది. ఇవన్నీ వచ్చిన తర్వాత మనిషికి సౌకర్యాలు వస్తున్నాయి, సుఖం రావడం లేదు. సుఖం వచ్చిన అల్పసుఖం స్వల్పసుఖంగా ఉంది. ఈ వ్యక్తికి ఉన్నట్లుగా భాగ్యవంతులంగా ఉండలేకపోతున్నాం. మనం అనుకునే భాగ్యాలన్నీ ఉన్నాయి, అంటే సౌఖ్యాలన్నీ ఉన్నాయి, సుఖం లేదు. సౌఖ్యాలు అనేకం, సుఖం వన్, సింగులర్, అది ప్లూరల్. కాబట్టి ఒక వ్యక్తివి నువ్వు సుఖపడడానికి అనేకమైనటువంటివి ఈ ప్రపంచంలో కావాలని కోరుకుంటూ ఉండినా వాటిని పొందిన అవి వస్తున్నాయే కానీ సుఖం రావడం లేదు. సౌఖ్యాలు వస్తున్నాయి, మనకు సౌకర్యాలు వస్తున్నాయే కానీ సుఖాలు రావడం, కంఫర్ట్స్ వస్తున్నాయి, బట్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ ఈజ్ ద పాయింట్. నేను సుఖంగా లేనప్పుడు సౌకర్యాలు దేనికి నాకు అనేది. కనుక సౌకర్యాలు ఉండి సుఖపడలేనటువంటి వాడు భాగ్యవంతుడా? ఏ సౌకర్యాలు లేకపోయినా కూడా సుఖంగా ఆనందంగా నిరంతరం చిదానంద స్వరూపంగా ఉండేటువంటి వాడు భాగ్యవంతుడా ఈజ్ ద క్వశ్చన్. అర్థమవుతుంది? కాబట్టి ఇది అర్థమైన తరువాత నేను సుఖపడడానికి ఏ ప్రపంచం అవసరం లేదు, నేను సుఖపడడానికి ఏ పరిస్థితి అవసరం లేదు. సుఖం అనేది కేవలం నా మీదనే కేంద్రీకరింపబడి ఉంది. కాబట్టి అవి ఉంటే వాటిని నేను దూరం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? అవి నాకేం సుఖాన్ని ఇచ్చేవి కావు కనుక ఉండని, నష్టమేముంది? ఒకవేళ అవి లేకపోతే వాటిని ప్రోగు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? వాటి వల్ల సుఖం కలగదు కనుక. సుఖం కలగడానికి ఏమీ అవసరం లేదు, నేను నా జ్ఞానము తప్ప. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ, యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ, యస్య ప్రజ్ఞా స్థితా భవేత్ ఇది. ఎవరి యొక్క జ్ఞానం స్థిరంగా ఉందో, ఏమిటా జ్ఞానం? ఇంతకుముందు చూసారా? అనంతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే నేను అనే జ్ఞానం కలిగింది కదా. ఈ జ్ఞానం స్థిరంగా ఉండడం అది మనకు కూడా కలుగుతుంది పరోక్షంగా. మీకు కఠోపనిషత్తు చెప్పినప్పుడు కలిగింది, కవిల్యోపనిషత్తులో కలిగింది, కేనోపనిషత్తులో కలిగింది, తైత్రేయ ఉపనిషత్తులో కలిగింది, ముండకోపనిషత్తులో కలిగింది, బ్రహ్మసూత్ర భాష్యంలో కలిగింది. ఇవన్నీ ఇక్కడ చెప్పినప్పుడు పరోక్షంగా జ్ఞానం కలుగుతూ ఉంది, కానీ అస్థిరమైపోతా ఉంది. అనేకమైనటువంటి ప్రతిబంధకాల చేత అస్థిరమైపోతా ఉంది. యస్య
స్థితా భవేత్ ప్రజ్ఞ. ఇది స్వేచ్ఛాజీవి అంటే. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. యస్య ప్రజ్ఞ, ఎవరి యొక్క జ్ఞానమైతే స్థితా భవేత్, స్థిరంగా ఉంటున్నదో, ఎవరి యొక్క జ్ఞానమైతే స్థిరంగా ఉంటున్నదో. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. యస్య ఆనందో నిరంతరః. యస్య ఆనందః నిరంతరః భవేత్. ఎవరి యొక్క ఆనందమైతే నిరంతరః ఎల్లప్పుడూ భవేత్ ఉందో, అంటే ఉదయం ఉండి సాయంకాలం లేకుండా పోయేది, మధ్యాహ్నం ఉండి రాత్రి లేకుండా పోయేది, నిన్న ఉండి రేపు లేకుండా పోయేది, ఇక్కడుండి అక్కడ లేకుండా పోయేది, అప్పుడుండి ఇప్పుడు లేకుండా పోయేది కాకుండా యస్య ఆనందః నిరంతరః. యస్యానందో నిరంతరః. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. ఫస్ట్ లైన్ యస్యానందో నిరంతరః. సెకండ్ లైన్ యస్య ఆనందః నిరంతరః భవేత్. యస్య ఆనందః నిరంతరః భవేత్. యస్యానందో నిరంతరః. ప్రపంచో విస్మృతప్రాయః. థర్డ్ లైన్ ప్రపంచః విస్మృతప్రాయః. ఏ ప్రపంచమైతే ఉందో, ఎక్కడైతే ఆనందం కోసం సుఖం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఇది విస్మృతప్రాయః. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫర్గాటన్. లేదు, తన దృష్టిలో ప్రపంచమే లేదు. ఎందుకు నీ దృష్టిలో ఒక వస్తువు ఉంటుంది అంటే దానివల్ల నీకు సుఖం కలుగుతుంది అన్నప్పుడు ఆ వస్తువు నీ మనసులో ఎంటర్ అవుద్ది. ఒక వ్యక్తి నీ మనసులోకి ఎందుకు వస్తాడు అంటే ఆ వ్యక్తి వల్ల నీకు ఆనందం కలుగుతుందంటే అతను ఎంటర్ అవుతాడు. మనం పోతూ ఉన్నాం, గిడ్డి అది ఇది దారి పొడుగునా పడి ఉంది, అవన్నీ మన మనసులోకి రావు. మన మనసులోకి వచ్చేది ఏదో దాని మీద మనకు మక్కువ ఉండాలి. మక్కువ ఎందుకుంది? దానివల్ల నీకు లబ్ధి ఉండాలి. ఆ లబ్ధి ఏమిటి? ఆనందమే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రపంచ విస్మృతప్రాయ. స నిత్యముక్త ఇష్యతే. సహ అటువంటి వాడు నిత్యముక్త స్వేచ్ఛాజీవి ప్రపంచంలో. ఇష్యతే బుధైహి, మహాత్ముల చేత ఈ విధంగా చెప్పబడింది. ఇష్యతే బుధైహి, బుధజనుల చేత ఈ విధంగా చెప్పబడింది. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. ప్లీజ్. యస్యానందో నిరంతరః ప్రపంచో విస్మృతప్రాయః స నిత్యముక్తః ఇష్యతే బుధైహి ఇష్యతే. అంతే. చూడండి ఎట్లుందో. యస్య ప్రజ్ఞ భవేత్, ఎట్లా? స్థిత భవేత్. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. అది వాక్యం. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ, యస్య ప్రజ్ఞ స్థిత భవేత్. అది. కాబట్టి ఎవరికైతే సుస్థిరమైనటువంటి జ్ఞానం ఉందో, ఇప్పుడు చూసారా, ఇంతకుముందు అనంతం తానని తెలుసుకున్నాడు. బాగా పట్టుకోండి, శ్లోక ఈజీ, ఇక్కడే ఉండేది. శ్లోకంలో ఉన్న ఎసెన్స్ అంతా ఇస్తున్నాను. కనుక నేను అనంతమైనటువంటి ప్రజ్ఞ కలిగింది కదా జ్ఞానం, అది వచ్చిపోయేది కాకుండా సుస్థిరంగా ఉండాలి. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ యస్యానందో నిరంతరః. ఎవరి ఆనందమైతే ఏదో గుంటల్లో ఉండేటువంటి నీళ్ళలాగా కాకుండా నిరంతరం ఒక జీవనది ప్రవహించినట్టుగా, స్రోతసా సమం, ఒక జీవనది ప్రవహిస్తూ ఉంటే ఎట్లాగైతే ఉంటుందో నిత్య ప్రవాహంగా, అట్లా ఈ ఆనందం నిత్యానంద ప్రవాహం అయి ఉండాలి. ఎక్కడ కట్టుకోవడానికి అవకాశమే లేదు. ఇటువంటి వాడు నిత్యముక్తుడు, ఇటువంటి వాడు జీవన్ముక్తుడు, ఇటువంటి వాడు కౌపీనవంత కలుభాగ్యవంత అని మనం చూస్తున్నది ఇప్పుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిలో నువ్వు దుఃఖాన్ని చూడలేవు. కారణం, దుఃఖ కారణం లేదు. ఎప్పుడూ ఆనంద స్వరూపుడు. ఎందుకని? హేతువేంటి? తానే ఆనందం గనక, తానే ఆత్మ గనక. ఆత్మలో గనక దుఃఖం ఉంటే తనకు కూడా దుఃఖం ఉంటుంది. ఆత్మ ఆనంద స్వరూపం అయినప్పుడు అదే తానని తెలుసుకున్నటువంటి జ్ఞానికి నిత్యానంద ప్రవాహం. ఆ ప్రవాహం ఎక్కడ ఆగేందుకు అవకాశమే లేదు. నిరంతర సదా 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 పరిస్థితులు మారిపోతూ ఉండిన. ప్రపంచో విస్మృతప్రాయ. ప్రపంచ విస్మృతప్రాయ అంటే ఇక్కడ కూడా చాలా పొరపాటు చేస్తూ ఉంటారు. ఇక్కడో ప్రాబ్లం ఉంది. జగన్మిథ్యా బ్రహ్మసత్యం కనుక బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడికి ఈ జగత్తంతా అదృశ్యం అయిపోద్దని కలలాగా. నా ఎందుకు అదృశ్యం కావాలి? ఇక్కడ నియతి ఉంది కదా, అర్థక్రియ ఉంది కదా.
పరమేశ్వరుని యొక్క సృష్టి కదా, అది ఉంది. జగత్తును మరిచిపోవడము లేదు. విస్మృతప్రాయ అంటే జగత్తును మరిచిపోవడము కాదు, జగత్తు లేదు అనుకోవడం కాదు. ఏ జగత్తు అయితే ఉందో అది తనను కలతబెట్టలేదు, తనను కలతబెట్టలేదు, తనను బాధించలేదు, తనను పీడించలేదు. ఎవడైతే జగత్తు చేత పీడింపబడ్డాడో, ఎవడైతే జగత్తు చేత బాధింపబడ్డాడో, కలతబడ్డాడో వాడు జ్ఞాని. ఉండనండి, ఏమైంది? ఏదుంటే మనకి? నిన్ను కలతబెట్టిన ప్రపంచం ఉంటే నీకేం నష్టం? ఎప్పుడు ప్రపంచం నీ దృష్టిలో పడతా ఉందంటే నీ దుఃఖానికి అది కారణమైనప్పుడు. ఎట్లాగైతే నీ సుఖానికి కారణమైనటువంటి దాన్ని నువ్వు మనసులోకి ఎక్కించుకుంటూ ఉన్నావో, సేమ్ నీ దుఃఖానికి కారణమైన దాన్ని కూడాను నువ్వు మనసులోకి ఎక్కించుకుంటున్నావు. ఎందుకని? దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఇది జీవిత లక్ష్యం అయ్యింది ప్రతి మనిషికి. నాకెప్పుడు దుఃఖం ఉండకూడదు, నాకెప్పుడు ఆనందంగా ఉండాలి. నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నాకెప్పుడు దుఃఖం రాకూడదు. కనుక ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. కనుక పరిస్థితుల్ని మనం తయారు చేసుకుంటూ సృష్టించుకుంటూ పోతున్నాం, సన్నివేశాన్ని సృష్టించుకుంటూ పోతున్నాం. కానీ అతనికి తెలుసు సన్నివేశం పరిమితమైంది కనుక అది పరిమిత సుఖాన్ని ఇస్తుందేమో, కానీ అది కాదు. ఏదైతే నిత్యమైందో దాన్ని తెలుసుకోవడం వల్ల నిత్యానందం కలుగుతుందే కానీ ఇంకొక దాని వల్ల తెలుసుకునేందుకు అవకాశం. అట్లాగే ఆనందం వైపుకు పోవాలని మనం పరిస్థితులను తయారు చేసుకుంటున్నాం. తన ఆనందానికి మరొక పరిస్థితి అవసరం లేదని సృష్టించుకోకుండా తన మీద తాను ఆధారపడి ఆనందంగా ఉండేటువంటి వాడు జ్ఞాని. ఫస్ట్ పాయింట్. అట్లాగే దుఃఖాల నుండి విడిపడాలని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా ఒక విధంగా సుఖపడమే. కాబట్టి దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను. ఏమిటయ్యా నువ్వు దుఃఖం అనేది? దారిద్ర్యం నుంచి నేను బయటపడాలి, రోగాల నుంచి నేను బయటపడాలి. ఇది కూడా లేదు అతనికి. నేను దుఃఖం నుండి విడిపడాలి, అటువంటి పరిస్థితులు నేను తయారు చేసుకోవాలి, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నేను తయారు చేసుకుంటే దుఃఖం నుండి విడిపడతాను అనేటువంటి భావన కూడాను ఈ ముక్త పురుషుడికి లేదు. ఎందుకో తెలుసా? ఏవి దుఃఖాలో చెప్పండి. ప్రథమ మల న్యాయం రీతిలో చూస్తే తెలుసు కదా మీకు. ప్రథమ మల న్యాయం అంటే ఇప్పుడు ఒక 10 మంది వచ్చి ఉన్నారు అనుకోండి, మల్ల యోధులు, రెసలర్స్ ఉన్నారు, వాళ్ళని జయించాలి. అర్థమవుతుంది? వాళ్ళల్లో ఎవడైతే టాప్ ఫెలో ఉండాడో వాడిని ఒక్కడిని కనుక కొట్టేస్తే మిగతా 9 మందిని కొట్టేసినట్టే ఆటోమేటిక్. అది ప్రథమ మల్ల న్యాయం అంటే. కాబట్టి ఒక్కొక్కరిని ఓడించుకుంటూ పోవడం కన్నా ఎవడైతే తిరుగులేనటువంటి వాడు ఉండాడో అటువంటి వాడిని ఓడించేస్తే సరిపోదు. కాబట్టి దుఃఖం అనేటువంటివి తీసుకుంటే ఇప్పుడు ఏమని తీసుకుంటాము? దుఃఖం ముళ్ళు గుచ్చుకున్న దగ్గర నుంచి తీసుకోవాలి. మామగారు ముల్లె ఇవ్వనంత వరకు ఎన్నేం చెప్పగలను నేను. దీంట్లో ప్రథమ మల్ల న్యాయం ఏది అతీతమైన దుఃఖమో చెప్పండి. దాన్ని కొట్టేస్తే ఇవన్నీ ఎగిరిపోతాయి. స్వామీజీ, డెత్. చాలా ఇంకా అంతకన్నా భయంకరమైనటువంటి దుఃఖం ఉందే. కాబట్టి దుఃఖాలు అనేక ఉండొచ్చు. జేబులో ఒక 5 రూపాయలు పడిపోతే దుఃఖంగా ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ దూరం అయిపోతే దుఃఖంగా ఉండొచ్చు, ఏవేవో ఉండొచ్చు దుఃఖాలు. కానీ నేనే నాకు దూరం అయిపోతున్నాననే పరిస్థితుల్లో ఘోరమైనటువంటి దుఃఖంగా కనపడతా ఉంది కనుక అందుకని దాన్ని చివరిలో పెట్టాడు. ఆ దుఃఖాన్ని అన్నీ అయిపోయిన తర్వాత చివరి ఉండేటువంటి దుఃఖం డెత్, ప్లీజ్, మృత్యు భయంకరమైనటువంటిది. సో అనేకమైన దుఃఖాల్ని తొలగించుకుంటూ వచ్చినా ఇక్కడికి వస్తే ఆగిపోతాం. ఓకే, ఈ దుఃఖాన్ని తొలగించుకోవాలనే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకు చేయడండి? ఎందుకు చేయడో తెలుసా? ఇంతకుముందు ఇచ్చిన లాజికే. తాను ఆత్మని తనకు తెలిసిపోయింది కనుక ఆత్మ చచ్చేది కాదు కాబట్టి నాకు చావులేదు. లాజిక్. అంతేనా? అక్కడ కుక్క చచ్చిపోయింది, నువ్వేం బాధపడుతున్నావు దాని గురించి? నువ్వేం దుఃఖపడుతున్నావు? కుక్క చచ్చిపోయిందని పడుతున్నారు ఎవరన్నా? ఐ డోంట్ థింక్ సో. అవునా? అది అక్కడ కుక్క చచ్చిపోయింది. ఆ మృత్యువు నీకు దుఃఖానికి కారణం కావడం లేదు. ఏ కుక్క చచ్చిపోతా ఉంది, నాకు మాత్రమే ఉంది. ఆ కుక్కలో ఉండేది మాంసమే, ఈ కుక్కలో ఉండేది మాంసం. పేరేమో అది శరీరమే, ఇది శరీరమే.
అది ఉపాధి, ఇది ఉపాధి. అది పుట్టింది, ఇది పుట్టింది. అది తిన్నది, ఇది తినింది. అది పెరిగింది, ఇది పెరిగింది. అది క్షీణించింది, ఇది క్షీణించింది. అది నశించిపోయింది, ఇది నశించిపోయింది. అది నశించడానికి, ఇది నశించడానికి ఆధారమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది తానే అని తెలుసుకునేటువంటి వాడు. కాబట్టి మృత్యువు దేన్నైనా ముట్టుకోగలదేమో కానీ నన్ను ముట్టుకోలేదు. నన్ను ముట్టుకోలేనప్పుడు నాకు దుఃఖం లేదు. నాకు గనక మృత్యువు ఉంటే నేను దుఃఖపడాలి. మృత్యువు ఎవరికి? దేహానికి మృత్యువు కానీ దేహినైన నాకు కాదు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత. క్షేత్రాలు అనేక ఉండొచ్చేమో కానీ అన్నిట్లో దివ్యంగా ప్రకాశించేటువంటి చైతన్యం నేనే. కనుక నాకు మాత్రం మృత్యువు లేనే లేదు. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? అందుకని దేని మీదనో ఆధారపడి వస్తున్నాను శ్లోకం దగ్గరికి ప్లీజ్. దేని మీదనో ఆధారపడి సుఖించాలని కానీ, మరొకరిని ఆశ్రయించుకొని ఆనందించాలని కానీ, దీనికోసం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్ని, సన్నివేశాలని తయారు చేసుకొని కానీ సుఖపడే అవకాశం లేదు. గనక సుఖపడాలనుకుంటున్నావు కదూ, త్యాగే సర్వేషాం సుఖం భవేత్. ఉపనిషత్. సర్వేషాం త్యాగే. ఇవన్నీ ఏవైతే నీకు సుఖ కారణాలని నువ్వు అనుకుంటూ ఉన్నావో, సుఖస్థానాలను నువ్వు అనుకుంటూ ఉన్నావో, వాటన్నిటినీ తేషాం సర్వేషాం, ఈ సమస్తమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగే, వాటిని త్యాగం చేసి సుఖం భవేత్. ఎందుకని? అక్కడ లేదు గనక. వాటిల్లో ఎక్కడ కూడాను సుఖం అనేటువంటిది లేదు గనక. వాటి మీద ఆధారపడ్డావో, ఆధారపడింది ఎక్కడైనా సరే దుఃఖానికి కారణం అవుతుంది. ప్లీజ్, డిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్. ఎవరి మీద ఎవరు ఆధారపడినా దుఃఖ కారణం అయి ఉంటుంది అది. ఇప్పుడు సినావ్ ఇవన్నీ తయారైతే సుఖపడతాను అనుకున్నాడే, వాటి నుంచి విడిపడిపోయాడు. ముక్త పురుషుడు వాటి నుంచి విడిపడి ఉన్నాడు. ఎందుకనో తెలుసా? అవి తయారు చేసుకున్న ఆ సిచ్యువేషన్స్ నేను క్రియేట్ చేసుకున్న నేను సుఖపడలేను. సుఖం వాటి మీద ఆధారపడలేదు. సుఖం వాటిలో లేదు. అట్లాగే వీటి నుంచి కనుక నేను విడిపడినట్లయితే దుఃఖం నుండి విడిపడతాను. నో 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 నన్ను తెలుసుకోవడం వల్ల దుఃఖం పోతా ఉందే కానీ వాటి నుంచి విడిపడితే దుఃఖం పోదు. మనం చాలా వాటిని తగిలించుకున్నాం, చాలా వాటిని తొలగించుకున్నాం. ఆలోచించండి. చాలా వాటికి సంబంధించి ఉన్నాం, చాలా వాటి నుంచి విడిపడిపోయాం. చాలామందితో కలిసాం, చాలామందికి దూరం అయిపోయాం. ఆ కలిసినప్పుడు సుఖం కలుగుతుందని, విడిపోయినప్పుడు సుఖం కలుగుతుందని. కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ మనల్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? అక్కడెక్కడ ఈ సుఖాలు అనేటువంటివి లేవు గనక తేషాం సర్వేషాం త్యాగే సుఖం భవేత్. నువ్వు సుఖపడాలి అని అనుకుంటే అవన్నిటినీ త్యాగం చేసి సుఖపడడమే ప్రధానం. ఇట్లా అన్నిటి నుంచి విడిపడిపోయిన వాడెవడో అతడు స్వేచ్ఛాపురుషుడు. ప్లీజ్, హీఈస్ పర్ఫెక్ట్లీ ఫ్రీ. పర్ఫెక్ట్లీ ఫ్రీ. మళ్ళీ కొద్దిగా అది ఇది కాదు, అది స్వేచ్ఛ, ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్. ఇది ఈజ్ పర్ఫెక్ట్లీ ఫ్రీ, టోటలీ అండ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇంకా అతని యొక్క స్వేచ్ఛని భగ్నం చేసేవాళ్ళు లేరు, అతని యొక్క స్వాతంత్రాన్ని భంగపరిచేటువంటి వాళ్ళు లేరు. మనమందరం స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకుంటూ ఉన్నామే కానీ పొందలేకపోతున్నాము. ఎందుకో తెలుసా? ఎక్కడైతే స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవో అక్కడ వెతుకుతూ ఉన్నాం. కాబట్టి ఏ స్వేచ్ఛ అయినా నీ మీదనే ఆధారపడింది. నువ్వే స్వేచ్ఛాజీవి. ఎవరి జ్ఞానమైతే సుస్థిరంగా ఉందో, ఎవరి ఆనందమైతే నిరంతరం ప్రవాహ రూపంలో ఉందో, ప్లీజ్, ఎవరికైతే ప్రపంచం విస్మృతప్రాయమో స నిత్యముక్త ఇష్యతే. క్లియర్? నిన్న చూచినట్టుగా ఇంత జ్ఞానం ఉండినా దేహం ఉందా లేదా? అది అందుకనే జీవన్ముక్త, ముక్త, అన్నిటి నుంచి విడిపడిపోయినవాడు, దుఃఖాల నుండి విడిపడిపోయాడు, ఈ పరిస్థితుల నుంచి విడిపడిపోయాడు. కేవలం తన మీదనే కేంద్రీకృతమైంది ఆనందం, తానే ఆనంద స్వరూపం అని తెలుసుకున్నాడు. అయినా ఈ దేహం ఉంది కాదు, ప్రారంధవశాత్తు వచ్చినటువంటి దేహం ఉంది కాదు, ఇది కొనసాగాలి. అందువల్ల నిన్న కూడా చూచాం కదా, భిక్షాన్న మాత్రేణ చతుష్ట్యమంత. కాబట్టి ఈ దేహం ఉన్నంత వరకు చాలా ఇంపార్టెంట్ ఇది. దేహం ఉన్నంత వరకు నీడుంటుంది, కాయం ఉన్నంత వరకు ఛాయ ఉంటుంది.
కాయం ఎంతవరకు ఉంటుంది అంటే తానున్నంత వరకు కాయం కాదు, ప్రారంధం ఉన్నంత వరకు కాయం. అండర్స్టాండ్? క్లియర్గా అర్థం చేసుకో. ఎందుకనంటే కాయం పోతే ఛాయ ఉండదు, నీకు దేహం పోతే నీడ ఉండదు. కాబట్టి నీడ లేదు అంటే తత్సంబంధమైన దేహం లేదని అర్థం. మరి రేపు దేహం లేకుండా పోతే అది ఉండడానికి కారణమైనటువంటి ఆత్మ లేదని అర్థం. ప్రారంధం లేదని అర్థం. అండర్స్టాండ్? ప్రారంధం లేదని అర్థం. కనుక ప్రారంధం అనేటువంటిది ఉన్నంత వరకు ఈ దేహం కొనసాగుతూ ఉంటుంది. కనుక అలా జీవించి ఉండగానే ఈ దేహంలో తాను జ్ఞాని, తాను ఆత్మ అనేటువంటి ఎరుక కలిగినటువంటి వాడు స్వేచ్ఛాపురుషుడై ఉన్నాడు గనక, ముక్త జీవిగా ఉన్నాడు గనక, జీవన్ముక్తుడై ఉన్నాడు గనక, తాను జీవన్ముక్తుడైపోయాడు. పిండస్థః అపి సర్వవ్యాపీ భవతి. ఈ దేహంలో ఉన్నప్పటికి కూడాను ఆయన అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడే. కానీ దేహం పరిమితంగా ఉంది, ఆ ప్రారంధాలని అది అనుభవిస్తూ పోతూ. థ్రోట్ క్యాన్సర్ నుండి రామకృష్ణ పరమహంస విడుదల కాలేదు దేహం. సర్కోమా నుండి రమణ మహర్షి దేహం విడుదల కాలేదు. డయాబెటీస్ నుండి ఇంకా అనేకమైనటువంటి వ్యాధుల నుంచి వివేకానంద దేహం విడుదల కాలేదు. కానీ ఆ దేహాలు అనుభవిస్తున్నాయే కానీ వాళ్ళకు మాత్రం లేదు. వాళ్ళకు మాత్రం లేదు. నాకు క్యాన్సర్ ఉందని రామకృష్ణ అనలేడు. క్యాన్సర్ అనేది ఉండడానికి ఆధారమైన వాడిని నేను. ఇట్స్ ద పాయింట్. క్యాన్సర్ అనేది ఏంది? క్యాన్సర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది కనుక క్యాన్సర్ అని చెప్తున్నావు. సర్వజ్ఞానం నాలోనే ఉంది, అందుకని నేను సర్వేశ్వర, సర్వాత్మ, సర్వేశ్వర. ఇది ఇంపార్టెంట్. కాబట్టి దేహం ఉన్నంత వరకు వచ్చింది బా. ఈ దేహం ఎక్కడొకటి చోట ఉండాలి. ప్రారంధం ఉన్నంత వరకు దేహం ఉండాలి. ఈ దేహంలో ఉన్నవాడే దేవాలయంలో పరమేశ్వరుడు ఉన్నట్టుగా, దేవుడు ఉన్నట్టుగా ఈ దేహంలో ఉన్నాడు. ఇప్పుడు అందరి దేహాల్లో ఉండేది జీవుడు, జ్ఞాని దేహంలో ఉండేది జీవుడు కాదు, దేవుడు. జ్ఞాని దేహంలో ఉండేది దేవుడు. ఎందుకని తానే దేవుడు అని తెలుసుకున్నాడు. రేపు నువ్వు తెలుసుకుంటే నీ దేహం కూడా దేవాలయమే, నేను తెలుసుకుంటే నా దేహం కూడా దేవాలయమే. కేవలం జ్ఞానం మీదనే ఆధారపడి ఉంది. తెలియనంత వరకు నేను జీవుణ్ణి, తెలిసిన తర్వాత అది. అందువల్ల ఈ దేహం ఉంది కనుక, దేహం ఉండినా దైవం అనే భావంతో ఉన్నాడే కానీ దేహం అనే భావంతో లేడు జీవన్ముక్తుడు. అంతేనా? నేను దేహం అనుకుంటున్నాడా? లేదు. ఇది జీవన్ముక్తుడి విషయం. కానీ నేను ఒక విషయం మీకు చెప్పాను. ఈ 5 శ్లోకాలలో అద్భుతమైన విషయం ఏంటంటే, అటు జీవన్ముక్తుడిని చూపిస్తూ ఉంది, ఇటు సాధకులమైనటువంటి మనం కూడా ఆ సిద్ధ పురుషుల యొక్క స్థాయికి ఎట్లా వెళ్ళాలని. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఆయనకి ఆత్మజ్ఞానం నిరంతరం ఉంది. ఆత్మభావం, ఆత్మభావస్థ, నేనే ఆత్మ అనేటువంటి జ్ఞానం ఆ మహానుభావునికి ఉంది, మహానుభావునికి ఉంది. మనకు లేదు. లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? నేను ఆత్మభావం అనేటువంటిది మరిచినటువంటి దశలో దేహభావం ఉంటుంది. నేనే దేహము అనే. అందువల్ల దేహభావం వల్ల ఆత్మభావం మరుగున పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి? నిరంతరం నేనే ఆత్మ అనేటువంటి అనుసంధానం చేస్తూ పోవాలి. శ్రవణ మనన నిధిధ్యాసల్లో వాళ్ళకి న్యాచురల్, సహజం. అయినా దేహం ఉంది కనుక ఇది ఉండాలి కనుక ఎక్కడ ఉండాలి? ఆయన కూడా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశాడనుకోండి, మనలాంటి వాడు అయిపోతాడు. పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, మనలాంటి వాడు అయిపోతాడు. ఎందుకంటే సుఖం కోసం ఇది వెతుకుతున్నాడని అర్థం. ఎక్కడ ప్లీజ్ మీకు ఎంత వెతికినా అది జీవన్ముక్తులంటే చిన్న విషయం కాదు. ఎంత ప్రయత్నించి పరిశీలించి పరీక్షించి చూసినా ఎక్కడైనా అయోట్ ఆఫ్ ట్రయల్ కూడా కనపడదు మీకు. ఎందుకో తెలుసా? కేవలం తన మీదనే తాను ఆధారపడి ఆత్మానంద స్వరూపుడై ఉన్నాడు గనక. మరి దేహం ఉంది, ఇది ఎక్కడ పెట్టుకోవాలి? మూలం తరోహో కేవలమాశ్రయంత పాణిద్వయే భోక్తుం అమత్రయంత కంధామపి స్త్రీమివ కుత్సయంత
కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. దేహం అహమితి అనే భావన లేనటువంటి వాడు మహానుభావుడు గనక ఆయన ఈ దేహంలో ఉండడం ఏమో ప్రపంచాన్ని అనుగ్రహించడానికేమో ఆ దేహం ఉండడం. ఎందుకని దేవుణ్ణి డైరెక్ట్గా చూడలేం. భగవంతుని యొక్క చూపు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, భగవంతుని యొక్క మాటలు ఎట్లా ఉంటాయో తెలియదు, భగవంతుని యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకని ఆయనకి లైఫే లేదు కనుక, ఈజ్ బియాండ్ లైఫ్ కనుక. అటువంటి వాడిని చూడాలి అని అనుకున్నప్పుడు ఇదిగో ఈ మహాత్ముడు సమాజానికి లభ్యమైనటువంటి అదృష్టం అంతకన్నా ఇంకేలే. ఎక్కడ జీవన్ముక్తుని మనం చూస్తుంటామో సాక్షాత్ భగవద్ దర్శనం అవుతుందని అర్థం, సాక్షాత్కారం జరుగుతుందని అర్థం. అంతే. ఎక్కడుండాడండి ఇతను, ఎక్కడున్నాడు? మూలం తరో కేవలం ఆశ్రయంత. ఫస్ట్ పాయింట్. నిన్న మొదటి శ్లోకంలో 4 విషయాలు చూచాం. ఈ శ్లోకంలో 3 విషయాలు. అంటే మొత్తం 16 అని చెప్పాను కదా. షోడశ కళలు కనపడుతూ ఉన్నాయి. షోడశ కళాపూర్ణుడు, జీవన్ముక్తుడు. మొదటి 4 అయిపోయినాయి మొదటి శ్లోకంలో. ఇంకా 12 కావాలి మీకు. ఉండేది 4 శ్లోకాలు, ఈచ్ 3. మూలం తరోహ కేవలం ఆశ్రయంత. కేవలం మూలం తరోహో, కేవలం తరోహ మూలం, కేవలం తరోహ మూలం ఆశ్రయంత. ఇది చూసారా, మనం సుఖపడడానికి ఏవేవో ఆశ్రయ స్థానాలు కావాలనుకుంటున్నాం. దిస్ ద పాయింట్. ఇంట్రడక్షన్. నేను ఉండాలంటే ఇల్లు కావాలి. ఎందుకు ఇల్లు కావాలి? నీకు ఒళ్ళు ఉంది కనుక. నీకు ఒళ్ళు ఉంది కనుక ఇల్లు కావాలి. జీవన్ముక్తుడికి కూడా ఒళ్ళు ఉంది. ఎక్కడున్నాడో తెలుసా? ఆయనకి ఇల్లు ఉంది. ఏమిటండి ఆ ఇల్లు? మూలం తరోహ కేవలం, కేవలం తరోహ మూలం. అది కేవలం తరోహ మూలం. తరోహ అంటే చెట్టు, తరువు అంటే చెట్టు, చెట్టు మొదలు, మూలం అంటే మొదలు, రూట్, ఫుట్ ఆఫ్ ది ట్రీ. ఇంకే లేదు, చెట్టు యొక్క మొదలు. కాబట్టి ఒక వృక్షం ఉంటుంది శాఖోపశాఖలుగా విస్తరించి. ఆ చెట్టు మొదల్లో కూర్చొని ఉంటాడు. అంతే, చెట్టు మొదల్లో కూర్చొని ఉంటాడు. చూడండి, అది నివాస స్థానం, అది నివాస స్థానం. అర్థం చేసుకో. సరేనండి, చెట్టు మొదల్లో కూర్చొని ఉన్నాడు. ఉండడానికి తరుఛాయ, ఓకే. మరి ఈ దేహం ప్రారంధవశాత్తు ఉంది కదా, ఇది ప్రారంధాధీనంలో ఇది కదులుతూ ఉంది కదా. మరి దేహానికి ఆహారం అవసరం కదా. నిన్న మనం చూసినట్టుగా, నేను జ్ఞానిని కనుక ఈ దేహానికి అవసరం లేదని అనుకోడు జ్ఞాని. ఎందుకని? జ్ఞానానికి భిన్నంగా పోడు. దేహం ఉండాలంటే ఆహారం ఉండాలి. మరి ఆహారం కావాలి. ఆహారం కావాలంటే భిక్ష అని నిన్న చూచాం. భిక్ష నిన్న చూచాం. భిక్ష ఎట్లా తీసుకుంటాడో ఈరోజు చెప్తున్నాడు. కొద్దిగా అడ్వాన్స్ అవుతున్నాం. నిన్నటికి ఈరోజుకి ఏంటంటే మెల్లమెల్లగా తీసుకుపోతాడు. ఇది ఆచార్యుల వారి ఏది రాసినట్లాగే ఉంటుంది, మెల్లమెల్లగా. సరేనండి, నిన్నేమో భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః, భిక్షాగృహీత అన్న మాత్రేణ, భిక్షాగృహీత అన్నం తేన తుష్టిమంతః. ఓకే, భిక్ష తీసుకొని. భిక్ష ఎట్లా తీసుకుంటాడు సార్? సంచ, అది పాయింట్. డాల్డా టిన్న కాళ్ళది, అది ఎక్కువ ఉండేది పూర్వం, ఇప్పుడు ఉండడం లేదు. ఇప్పుడంతా స్టీల్ ప్లేట్లలో వస్తున్నారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇదిలో కూడా వస్తానేమో. భిక్షగాళ్ళు, భిక్షగాడితేనే కనపడేది మనకి. ఇవి ఈయన దగ్గర కూడా ఉంటాయి. తమాషా చూడండి, ఏమిటండి ఆయనకి? మూలం తరోహో కేవలం ఆశ్రయంత పాణిద్వయే, పాణిద్వయే, కర్రద్వయే. భోక్తం, భోంచేయడానికి ఆహారం కావాలి కదా. అమత్రం, అమత్రం అంటే పాత్ర, అమత్రం. అది పాణిద్వయే కరద్వయే భోక్తుం, పాణిద్వయే అమత్రం. భోక్తుం అమత్రం. కాబట్టి ఆహారం తీసుకోవాలంటే, భిక్ష గ్రహించాలంటే కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి మాతా భిక్షాందేహి అన్నప్పుడు ఆవిడ తీసుకొని వస్తే అది వేసుకోవడానికి ఒక పాత్ర కావాలి కదా, అమత్రం. ఈయనకి పాత్ర ఏమిటండి
అని అంటే కేవలం కరద్వయమేవ, పాణిద్వయం ఏవ, కరద్వయమేవ. భోక్తుం అమత్రం కరద్వయమేవ. ఇదిగో 2 చేతులు. వెరీ బ్యూటిఫుల్ మ్యాజిక్. ఎప్పుడు కావాలనేటప్పుడు పాత్ర తయారవుద్ది, ఎప్పుడు కావాలనేటప్పుడు పాత్ర మళ్ళీ డిస్పోజబుల్. చాలా ఉంది. అంటే దేనికి అంటుకోకుండా ఉండడం. ఈవెన్ దేహం కొనసాగుతూ ఉండే నా ప్రారంభవశాత్తు జీవన్ముక్తుడికి అక్కడ కూడా నాది అనేది ఏది లేనిటువంటి వాడిని చూపిస్తూ ఉన్నాడు మనకు. కాబట్టి పాణిద్వయే, కాబట్టి 2 చేతులు, ద్వయే కరద్వయే, అమత్రయంత. కాబట్టి అమత్రం ఏమిటంటే ఆయనకి పాత్ర భిక్ష తీసుకోవడానికి 2 చేతులే. ఆటోమేటిక్గా తయారైపోతుంది పాత్ర. ఈవెన్ మట్టి పాత్ర చేయాలంటే కూడా టైం పడుతుంది. ఇక టైం పట్టే కోసం ఎప్పుడైనా సరే నాయనా పొట్టు అంటే రెడీ రెడీ రెడీ. ఎస్, చెప్తాను. సో ఉండడానికేమో చెట్టు నీడ, తినడానికేమో భిక్ష అన్నం, భిక్ష తీసుకోవడానికేమో పాత్ర అమత్రం కరద్వయం ఏవా. రాత్రి పడుకోవడం అండి, చలి ఉంటుంది, అది ఉంటుంది, పాపం దేహం కదా, అది ఇది. కంధామపి, కంధ అంటే బొంత. చెప్తాను చూడండి తమాషా. మీరు వెంటనే రగ్గు అనుకోబాకండి, అది రగ్గే. మనం కూడా రగ్గుని సాంస్క్రిట్లో కంధ అనే అంటాం. కానీ ఆయన కంధ వేరు, మన కంధ వేరు. మన కంధ దురద. కంధ గడ్డ వినలే మీరు ఎప్పుడు? అది ఆయనది మెత్తగా ఉంటుంది, హాయిగా నిద్రపోతాడు. మనకు నిద్ర పట్టదు, రగ్గు కప్పుకున్న నిద్ర పట్టదు. ఎందుకంటే మనది కంధ, దురద ఎక్కువ మనకు. అందువల్ల మేలుకొనే ఉంటాం తెల్లవాళ్ళు. అతనికి ఏం లేదు, హాయిగా ప్రశాంతంగా పడుకోవడం. కంధామపి, ఆయనకు ఉండేది కేవలం కంధ అంటే ఆ బొంత మాత్రమే, గోదడి. దానికి మరొక పేరు గోదడి. అది మాత్రమే. దాన్ని కూడా ఎట్లా చూస్తూ ఉండాలంటే ఒక టిపికల్ ఎక్స్ప్రెషన్. కంధాం అపి, ఆ బొంతను కూడా అపి కూడా స్త్రీమివ కుత్సయంత. తొందరపడ ఒక నిర్ణయానికి రాకండి, రాసింది శంకర. స్త్రీ ఇవ అంటే ఉపలక్షణం. ఇప్పుడు స్త్రీ అన్నప్పుడు స్త్రీ అంటే స్త్రీ అనే కాదు, పురుషుడు అని కూడా ఇంతకుముందు మీకు చెప్పే ఉన్నాను. ఇది మళ్ళీ నేను ఐ నీడ్ నాట్ రిపీట్. కనుక వైరాగ్య పురుషుడు స్త్రీని ఎట్లా చూస్తాడో, వైరాగ్యంలో ఉండేటువంటి స్త్రీ పురుషుడిని ఎట్లాగైతే చూస్తుందో, ఒక గార్గి ఇట్లాంటి వాళ్ళు చూడాలా, గార్గి, మైత్రేయి అటువంటి వాళ్ళ మహాత్ములంతా కూడా వాళ్ళు ఏ విధంగా అయితే ఆ తల్లులు పురుషుడిని చూస్తారో, వైరాగ్యవంతుడైనటువంటి సుఖబ్రహ్మ లాంటి వాడు రంభని ఎట్లా చూచాడు. చూచాం కదా సుఖరంభ కైవల్యంలో, సుఖబ్రహ్మ కైవల్యం, సుఖరంభ సంవాదం. కాబట్టి అంత అందమైనటువంటి రంభ వచ్చినా కూడా ఏమాత్రం కదిలించలేకపోయింది ఆయన్ని. పైగా నింద ఇదే, ఈ శరీరాన్ని నువ్వు తీసుకొచ్చి నా దగ్గర ప్రదర్శించేది. కుత్స, అది కుత్స నిందాయాం ఇది అమరకోశం. కుత్స అంటే నింద, నిందించడం, నిందించడం. అది కుత్స అంటే నింద. ప్లీజ్. కుత్సయతే ఇది కుత్స, నికృష్ట భావం కలిగి ఉండడం. కుత్సయతే ఇది కుత్స, అది. కాబట్టి కంధామపి, ఆ కప్పుకునేటువంటి ఆ కంద బొంత ఏదైతే ఉందో దానిని కూడాను, అది అక్కడ దానిని కూడా కంధామపి స్త్రీం ఇవ ఉపలక్షణం. అంటే భోగవస్తువు అని అర్థం, ఇంకేం లేదు. మీరు స్త్రీ అంటే స్త్రీ అని, పురుషుడు అంటే పురుషుడు, అది కాదు. స్త్రీ అంటే భోగవస్తువు. కాబట్టి ఏదైతే ఉత్కృష్టమైన భోగం అనుకుంటూ ఉన్నారో అటువంటి దాన్ని కూడాను వైరాగ్య పురుషుడు కుత్సయంత, కుత్సయతే, దాన్ని నిందిస్తూ చే ఇదేమి సుఖం, ఇదేమి భోగం అని అంటూ ఉన్నాడో అట్లాగే ఈ బొంతను కూడా అట్లాగే చూస్తున్నాడని అర్థం. అంటే బొంత కూడాను ఇది నాది అని అనుకోవడం లేదని అర్థం. ఆ బొంత ఏంటో చూస్తాం ఇప్పుడు. కాబట్టి ఉండడానికి చెట్టు నీడ, ఇది మహానుభావుని విషయం. మన నీళ్ళు వదిలిపెట్టమని కాదు, బాగా అర్థం చేసుకోండి మీరు. పొరపాటున పోయి చెట్టు కింద కూర్చున్నా మధ్యాహ్నం వరకు కూర్చుంటారు, మళ్ళీ లేచి వచ్చేస్తారు భోజనం టైంకి. వద్దు,
వద్దు. వాస్తవం చెప్పాలంటే కూర్చుంటే మాత్రం వస్తుంది. ఐ టెల్ యూ ఫ్రాంక్లీ, ఆనెస్ట్లీ. ఓ చెట్టు దగ్గర పోయి కూర్చోండి, మీరు ఎక్కడైనా కూర్చోండి, అడవిలో కూర్చోండి, ఎక్కడ మీరు చెట్టు దగ్గర పోయి కూర్చోండి, కదలకుండా ఉండండి, మీకు డెఫినెట్గా వస్తుంది భోజనం. ఐ టెల్ యూ హానెస్ట్లీ. కావాలంటే మీరు ప్రాక్టీస్, కానీ మీరు ఎవరి దగ్గర పెడతాడా అని చూడకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఎవరు వస్తారా, ఈ పక్క వచ్చాడా. దేవాలయాల దగ్గర ఉంటారు, దేవాలయాల ముందు కూర్చొని ఉంటారు వాళ్ళు ఏమేమో పనులు చేసుకుంటుంటారు, మాట్లాడుకుంటారు. మనం పోయే టైంకి వాడు ఇది అర్థమైందే. నువ్వు కనుక ఏ అపేక్ష లేకుండా కూర్చుంటే, నిరపేక్షుడవై కూర్చుంటే, నీకు ఆహారం నీ నోటి దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత. ఎగ్జాంపుల్ కావాలంటే నీకు, నీ ముక్కు దగ్గరికి ఎట్లాగైతే వాయువుని తీసుకొని వస్తున్నాడో, బావి దగ్గర నీళ్ళు ఉన్నట్టు కనుక వాయువు అయితే ఏం కావాలో. ఇప్పుడు కొళాయి దగ్గర నీళ్ళు ఉన్నట్టుగా, బావుల దగ్గర నీళ్ళు ఉన్నట్టుగా బిందెలు ఎత్తుకుపోయి కొట్టుకుంటున్నామే జుట్లు పట్టుకొని, ఆ విధంగా కనుక వాయువు ఉంటే, ఆక్సిజను, అయ్యా ఆ బావి దగ్గర పోయి, ఆ కొళాయి దగ్గర పోయి ఆక్సిజన్ తీసుకోవాలనేటట్లయితే ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు, పొయ్యే లోపల ఎంతమంది లారిపోతారు. ఎందుకని వాడు ముందు పోకూడదు, నేను పోవాలని కొట్టరా. ఎందుకని గాలి లేకపోతే నేను చచ్చిపోతాను, ఈ లోపల వాడిని చంపేస్తామని. అది తెలుసు కనుక పరమేశ్వరుడికి ఏది ఇమ్మీడియట్. నువ్వు నీళ్లు తీసుకోకపోతే ఉంటావు ఒకరోజన్నా, కానీ గాలి. అందువల్ల నాయన నువ్వు బాధపడబాకు, నీ దగ్గరికి తీసుకొస్తా. అదే నువ్వు జీవన్ముక్తుడు అయితే నువ్వు ఎక్కడ కూర్చున్నా భోజనం వస్తుంది. అర్థమైతే? కాబట్టి ఉండడానికి చెట్టు నీడ, తినడానికి ఆహారము పాత్ర, తనకంటూ ఏమీ లేదు. చూడండి తమాషా, భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత. ఇప్పుడు ఏమైంది, ఆహారం విషయంలో కూడా రుచి పచే ఏం లేదు కదా. ఎందుకని మాతా భిక్షాందేహి, అవి ఏ వేస్తే ఆవిడ తినాలి అంతే. చేతిలో పడేంతవరకు తెలియదు ఏదో, దాంతోనే తుష్టిమంత. దానికి పాత్ర ఏంటి, భగవంతుడు ఇచ్చినటువంటి 2 చేతులు ఉన్నాయి ఆ దేహానికి. చూడు ఎంత విలక్షణంగా ఉండాడు దేహమా. నీకు ఆహారం కావాలి కదా, ప్రారంభం ఉన్నంతవరకు. ఆహారం లేకపోతే నువ్వు బ్రతకలేవు కదా, సరే పద ఆహారం పెట్టిస్తా. నాకు నీకు కదా ఆహారం కావాలా, నీ చేతులే మలుచుకో పాత్రగా. ఓ నోరు నువ్వు అడిగివే, నీకు కదా కావాలా. ఒకవేళ నీకు ఆహారం లేదనుకో, నువ్వు పలకలేవు కదా, సాయంత్రానికి వాయిస్ పడిపోద్ది కదా నీకు. కనుక నీకు వాయిస్ ఉండాలి కదా, కమాన్ అడుగు. మాతాభిక్షాందేహి, నోరు అడుగుతా ఉంది. అడగాలంటే ఎక్కడ అడగాలి, ఇంటి దగ్గర పోయి అడగాలి, ఎవరో ఇంటి దగ్గర కన్నా. అంతేగాని నువ్వు చెట్టు కింద కూర్చొని అరిస్తే ఎవరు వస్తారు. అందువల్ల అడిగి పోవాలి కదా. అడిగి పోవాలంటే ఒక కాళ్ళు మీరు పదండి. ఎందుకని, తింటేనే మీరు నడవగలరు, లేకపోతే నడవలేరు కనుక. చూసారా? కాబట్టి కాళ్ళు నడుస్తూ ఉన్నాయి, చేతులు ఆహారం తీసుకుంటూ ఉన్నాయి, నోరు ఆహారం తింటూ ఉంది. అలా ఆహారం వాళ్ళు ఇవ్వడం కోసంగా మాతా భిక్షాందేహని నోరు పలుకుతూ ఉంది. ఇలా పలకాలని మనసు సంకల్పిస్తూ ఉంది. ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. పశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియార్దేషు వర్తంత ఇత ధారయన్. ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి, దేహము తన పని తాను చేసుకుంటూ పోతుంది. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత నిత్యముక్త. తత్వవిత్, తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు. చూచారా భగవద్గీత 5th చాప్టర్ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అది కనుక ప్లీజ్ ఫస్ట్ పాయింట్, మూలం తరోహ కేవలం ఆశ్రయంత. కేవలం తరోహ మూలం ఆశ్రయంత. ఓ చెట్టు నీడ చూసుకొని హాయిగా కూర్చొని ఉన్నాడు. ఎంత ఫ్రీ చూడండి. ఎక్కడైనా మనం ఉన్నామంటే ఆ ఉండేది మనది అయి ఉండాలి. లేదు మనది గాంధీ మరొకరిది అయినప్పుడు మనం అద్దె కట్టాలి. ఇక్కడ చెట్టు తంద కాదు, చెట్టుండే స్థలము తంద కాదు. అదే తమాషా. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో మీరు ఉంటారు. లేదు నేను ఒక అద్దె ఇంట్లో ఉన్నాను, అద్దె కడుతున్నా, ఇల్లు ఎవరిదైనా. ఇక్కడ ఏ చెట్టు కింద అయితే తాను కూర్చొని ఉన్నాడో ఆ చెట్టు తంది కాదు. అవునా? ఎందుకని, విత్తనం వేసినవాడు తాను కాదు, నీళ్లు పోసినవాడు తాను కాదు, కంచె వేసినవాడు తాను కాదు, పెంచినవాడు తాను కాదు.
కాబట్టి విత్తనం వేయలేదు, నీళ్లు పోసి పెంచలేదు, చెట్టు తంది కాదు. ఆ చెట్టు ఎక్కడైతే ఉందో స్థలం, ఆ స్థలం కూడా తంది కాదు. అది ఎవరిదో, లేకపోతే గవర్నమెంట్దో. కానీ తంది కాదు. తనది కాని స్థలంలో ఉండాడు, ఇంక మమకారం లేదు. తనది కాని చెట్టు కింద ఉండాడు. అర్థమైందే? ఈ చెట్టు నాదని లేదు, చెప్తాను. కాబట్టి అందుకని ఇప్పుడు చూడండి, మనది అనుకున్నప్పుడు చెట్టు కింద ఉండేటువంటి మహాత్ముడు లేచిపోతాడు, మళ్ళీ పోతాడు కదా. మధ్యాహ్నం పోతాడు ఈయన భోజనానికి, మాతా భిక్షాందేహని, కరతల భిక్ష తరుతల వాస, కరతల భిక్ష తరుతల వాస, పాణిద్వయే భోక్తం అమత్రయంత, కరతల భిక్ష తరుతల వాస. ఎక్కడిది ఇది? భజగోవిందం, భజగోవిందం. కరతల భిక్ష తరుతల వాస, అది వేరే కాంటెక్స్ట్ అనుకోండి. తదపిన ముంచిది ఆశాపాశ. ఇది ఎట్లా కాదు, ఆశాపాశాన్ని దాటేసిన వాడు, తెంచేసినటువంటి వాడు, తగలబెట్టినటువంటి వాడు ఈ మహానుభావుడు. కనుక ఇక్కడి నుంచే బయలుదేరి మళ్ళీ భోజనానికి వెళ్ళాడంటే పాణిద్వయ భోక్తం అమత్రయంత, అక్కడ ఇచ్చారు, తిన్నాడు. మళ్ళీ ఈ చెట్టు దగ్గరికి వస్తాడా? వస్తాడు స్వామి. ఎప్పుడు? మనమైతే రాడు. రాడు. మనం ఎందుకు వస్తాం ఆఫీసుకు పోయి అంటే మన ఇల్లు కనుక. అర్థమవుతుంది? ఇప్పుడు ఆఫీసుకు పోయి ఆఫీసులు మారుతుంటాయి, ఇల్లు మారదు. మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా మళ్ళీ ఇక్కడికే వస్తాడు ఇంటికి. ఆఫీసులు మారుతుంటాయి, అర్థమవుతుంది? కానీ ఇక్కడికి వస్తాడు. సినిమాలు రకరకాలైన సినిమా థియేటర్లు తిరుగుతాడు, కానీ ఇంటికి మాత్రం ఈ ఇంటికే వస్తాడు. ఎందుకని? ఇది నాది. నా అది ఉండడం కోసం, ప్రారబ్ధాధీనంలో ఉన్న దేహం ఉండడం కోసమే కానీ అది తనది కాదు అని తనకు తెలుసు గనక అక్కడ భోజనం చేసిన తర్వాత నేను చెప్తున్న ఆ తరువుకు కూడా ఈ గురువును కొంతకాలం నువ్వు పొంది ఉండడం నువ్వు చేసుకున్న పుణ్యమే చెట్టు. ఎందుకని? మళ్ళీ వెనక్కి రాడే నీ దగ్గరికి రాడు. ఎందుకని? ఇంకో చెట్టు దగ్గర పోయి కూర్చుంటాడు. ఇది విస్మృత ప్రాయ. అది పాయింట్. ప్రపంచం విస్మృత ప్రాయ, అది అక్కడికే, మళ్ళీ అక్కడికే పోయి కూర్చోవాలి. ఎందుకని? అక్కడైతేనండి పెద్ద చెట్టు, పెద్దగా శాఖోపశాఖలుగా ఉంది, అక్కడ నేను కూర్చోవడానికి ఎత్తుగా ఉంది, పడుకోవడానికి కూడాను ఆల్రెడీ ఒక దిండులాగా ఒకటి కట్టు ఉంది, అది చాలా బాగుండింది. నిన్న కూర్చొని చెట్టు కన్నా ఈ రోజు కూర్చొని చెట్టు బాగుంది కనుక ఈ చెట్టు దగ్గరే ఉంటాము. ఆ ప్రశ్నే లేదు. ఎందుకని? చెట్టు ఉంటుందే కానీ అక్కడే చెట్టు పోలేదు ఎక్కడికి. చెట్టు కింద ఉండేవాడు మాత్రం అక్కడే ఉండడు, పోతూ ఉంటాడు జ్ఞాని. చెట్టు ఎందుకు పోదు? దానికి వేళ్ళు ఉన్నాయి కనుక. వేళ్ళు దిగిపోయిండాయి కనుక లోపలికి, చెట్టు నడవలేదు కనుక. వేళ్ళు బాగా దిగుండాయి, రూట్స్ బాగా దిగుండాయి. నేను, నాది అనే అహం, మమ దిగిపోయిండాయి కనుక అది కదలలేదు. వెనక లేవు, అవి లేవు. ఏ చెట్టు అయినా ఒకటే, ఎక్కడైనా ఒకటే. ఎందుకని? ఆ చెట్టు నాది అనుకోవడానికి, ఆ చెట్టు కింద ఉండే దేహం నాది అనుకుంటే కదా వచ్చిన బాధ. ఈ దేహం నేను అనుకున్నప్పుడు, ఇప్పుడు కాయం నేను అనుకుంటే చెట్టు నాది. కాయం నేను కాదు, చెట్టు నాది కాదు కనుక ఈ చెట్టు దగ్గర ఈరోజు ఉంటే సాయంత్రం ఇంకో చెట్టు దగ్గర ఉంటాడు, రేపు ఉదయం వేరే చెట్టు దగ్గర ఉంటాడు. చూచారా ఎటువంటి ఇల్లు ఎంత హాయిగా ఉందో. ఒక చెట్టు కాదు, ఎక్కడుంటే అక్కడ. ఈ చెట్టుకి ఆ చెట్టుకి మధ్యలో ఏంటి? సంచారం. చివరిలో వస్తుంది మీకు 5వ శ్లోకంలో, భిక్షాసన దిక్షు పరిభ్రమంత, అక్కడ చెప్తాను. కనుక ఈ చెట్టుకి ఆ చెట్టుకి మధ్యలో సంచారం. ఏంటి సంచారం? దేహం పోతా ఉంది. ఇదిగో కుండ తీసుకొని పోతుంది. ఐఎమ్ నాట్ క్యారీయింగ్ ద స్పేస్. స్పేస్ ఈజ్ నాట్ మూవింగ్, ఓన్లీ ద పాట్ ఈజ్ మూవింగ్. ఓకే, కుండ పోతా ఉంది, కుండలో ఉండి ఆకాశం పోతా ఉందే లే, ఆకాశంలో కుండ పోతా ఉంది. కాబట్టి దేహం పోతూ ఉంటే కూడాను సంచారం. ఈ చెట్టు దగ్గర నుంచి అటు చెట్టు దగ్గరికి దేహం పోతూ ఉంటే, ఉదయం ఈ చెట్టు దగ్గర ఉంది, మధ్యాహ్నం ఆ చెట్టు, సాయంత్రం ఆ చెట్టు, కానీ జ్ఞాని కనిపిస్తూ ఉంటుంది. దేహంలో తాను పోవడం లే, తనలో దేహం పోతా ఉంది. ఇమాజిన్, తాను సర్వత్రా ఉండేవాడు కనుక దేహం పోతా ఉంది. కాకపోతే
జీవన్ముక్తుడిగా ఈ దేహంలో జీవన్ అస్మిన్ దేహే జీవన్ ముక్త. అందువల్ల ఆ దేహం పవిత్రంగా, ఇప్పుడు అంతటా పరమేశ్వరుడు ఉన్న ఆలయంలో మనం ఎట్లాగైతే ఉపలబ్ధి స్థానంగా ఉండాడో అట్లాగే ఈ మహానుభావుడి యొక్క దేహం కూడాను. అందుకని దేహమే తాను కానప్పుడు చెట్టు తనది అయ్యేందుకు అవకాశం లేదు. మధ్యలో సంచరిస్తూ పోతూ ఉన్నాడు, సంచారం మాత్రమే. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి గృహం వల్ల దుఃఖం ఉందే? మనకుండే గృహం సుఖమా దుఃఖమా? కొద్దిగా ఆలోచించండి. సుఖమని పొరపాటుగా అనబాకండి నా దగ్గర. అన్నారా నేను పంచాంగం విప్పుతా. ఎక్కడుందని, ఎక్కడ లేదో చెప్తా. ఇప్పుడు నన్ను అడగకుండా ఉంటే కనీసం సుఖం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఇవా నన్ను అడిగారు, అబ్బా ఇదే అని ఇప్పుడు ఇంటికి పోయేటప్పటికి దాన్ని చూస్తాను. ఎందుకంటే ఉదయం లేస్తే ఇప్పుడు చూడండి, ఆ చెట్టు కింద ఉన్నాడు కదా, అది ఆయన నివాస స్థానం, అది ఆశ్రయస్థానం. మూలం తరోహో కేవలం ఆశ్రయంత, కేవలం తరోహో మూలం ఆశ్రయంత. కాబట్టి అది ఆశ్రయస్థానం, నివాస స్థానం. ఇప్పుడు చూడండి, లేచిపోతా ఉన్నాడు, ఏమన్నా ఉందే? ఆయన ఇల్లు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి రాత్రి చెట్టు దగ్గర పడుకున్నాడు అనుకోండి. ఉదయాన్నే సూర్యోదయంతో లేచి చెట్టు దగ్గర చిమ్మడం, కళ్ళేపి లేచిపోతా ఉండడమే కానీ, లేచిపోయి అది ఎక్కడన్నా ఒక నదో సరోవరమో అదో ఇదో చెరువో గిరువో కనపడితే ఈ దేహాన్ని అక్కడ వేసి దానికి కడుక్కున్న తర్వాత దాన్ని తీసుకొని పోవడం. ఏమన్నా మనం ఉదయం లేవగానే ఎంత వ్యవహారం, ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎన్నిసార్లు మళ్ళీ ఉదయం చేసి ఊరుకుంటామా? మళ్ళీ 9:30 10కి. ఎందుకని? భర్త నడుస్తాడు కదా. భర్త నడిచిన తర్వాత ఇల్లుగా ఉంటుందండి. ఆయన గృహస్థు కదా, గృహస్థు నడిచిన తర్వాత గృహంగా ఉంటుందా? లే, మళ్ళీ చిమ్మాలి. అందుకని పూర్వపు రోజుల్లో వంగి చిమ్మేవాళ్ళు, ఆరోగ్యం ఉంది కనుక. ఇప్పుడు అదంతా ఏమీ లేదు కనుక పడవలో కనుక తెడ్డేసినట్టుగా పడవకి సంసార నౌక చూస్తూ ఉంటాం కనుక ఇప్పుడు ఎక్కడికి యజ్ఞానికి పోయినా ఎవరో ఒకరి ఇంట్లో ఉంటాం కదా. ఇదే పని, ఇంకేం పని. ఇంక మీరెవరు పిలవరు నన్ను, వద్దు నాయన ఈ ఎక్స్రే అని అర్థమవుతుంది ఇప్పుడు. కనుక రోజు మనం శుభ్రం చేసుకోవాలా లేదా? ఇంట్లో ఉన్నదానికి ట్యాక్స్ కట్టాలా లేదా? జీవన్ముక్త హ్యాస్ నో ట్యాక్స్. స్వామి రామదాస్ కన్నంగాడు అనేవారు. ఆయన ట్రైన్లో పోతూ ఉంటే టికెట్ అంటే వచ్చాడు టీటీఏ. అందరు ఇస్తున్నారు, ఈయన శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటారు. టికెట్ అన్నాడు. సాధుస్ క్యారీ నో టికెట్స్. సాధువులకు టికెట్ దిగమన్నాడు. దిగుతాను. ఆయన ఇన్క్వెస్ట్ ఆఫ్ గాడ్ అని ఆయన జీవ చరిత్రలో వస్తుంది, ఆటోబయోగ్రఫీ. ఎందుకు చెప్తున్నానంటే, కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ లేదు, కరెంటు బిల్ అసలు లేదు. ఎందుకని? ఎంత వోల్టేజ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడిచ్చే వోల్టేజే. మన ఇంట్లో ఉండదు అంత వోల్టేజీ, జీవన్ముక్తుడుకున్న వోల్టేజీ. చెట్టు కింద పడుకోవడం, ఎంత ఎండ, ఎంత కావాల్సినంత, సరేనా? డి విటమిన్ ఫుల్, బాడీ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. నో ఆర్థరైటిస్. అర్థమవుతుంది కనుక ఇల్లు ఉండేటప్పుడు ఇన్ని బాధలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి, కానీ తనకు ఇల్లు ఉంది కానీ ఏ బాధ లేదు. ఎందుకో తెలుసా? అది అట్లాంటి ఇల్లు ఉన్నదనుకోండి, బంధువులు వస్తారు. ఇల్లుంటే బంధువులు రారా? బంధువులు రావడానికి కదా సంక్రాంతి అయింది. మళ్ళీ ఇల్లుంటే ఇంటి చుట్టూ తిరగడానికి చుట్టూ తిరిగేవాళ్ళు. అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చిపోతారు ఈ పండగకి, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వీళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు వస్తారు, తిరిగిపోతూ ఉంటారు. జీవన్ముక్తుడి ఇంటికి ఎవరు వస్తారు చెప్పు? బంధువులే రావాలా? అంటే అట్లాంటి వాళ్ళే రావాలా?
కనీసం జీవన్ముక్తులు కాబట్టి భిక్షగాడన్నా రావాలా, ఆయనకేం బాధ లేదు. కమన్ రండి, ఇంకో చెట్టు చూసుకొని. ఇప్పుడు మన ఇంటికి వచ్చారనుకోండి, మన ఇంటికి వస్తే ఇసుకొని మీరు టూ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక బాధ కాదు. ఇంక ఇట్లా చెప్పండి, తెల్లవాళ్ళు చెప్తాను నేను, వైకుంఠ ఏకాదశి రోజు పెట్టుకుంటాం ఇది. ఇప్పుడు 2 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి సంక్రాంతి, అమ్మాయిలు 3. ఏం చేస్తాం? 3 అమ్మాయిలు 3 భర్తలతో వస్తారు. ఆంధ్రా నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ఒకరు, రాయలసీమ. పండక్కి మామూలు ఎప్పుడైతే అమ్మాయి, ఇప్పుడు ఏదైనా నాన్నకు బాగలేదు, అమ్మాయి ఒకటే వస్తుంది. పండగ అప్పుడు డెఫినెట్గా వస్తాడు అల్లుడు. ఆ అమ్మాయి రాకపోయినా సరే ఇతను వస్తాడు, ఎందుకంటే ఏదో ఉంటుంది విశేషం. ఒక్కసారి 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు వచ్చారనుకోండి, 2 బెడ్రూమ్ ఫ్లాట్. మొదటి రోజు 2 వస్తారు కనుక పర్వాలేదు, 3 అమ్మాయి రాదనుకుంటారు. నాయన అదిగో ఆ బెడ్రూమ్ నంబర్ 1 నీది, నంబర్ 2 చిన్నమ్మాయిది. వీళ్ళిద్దరు ఇక్కడ, వాళ్ళిద్దరు అక్కడ. పాపం వీళ్ళ ముసలోళ్ళు ఇద్దరు, వీళ్ళు డైనింగ్ టేబుల్ జరిపి అక్కడ క్రికెట్ పిచ్చి వేసుకొని పడుకుంటారు పాపం. తెల్లవారి 3వ ఆయన వస్తారు. ఇప్పుడు ఆయనకి క్రికెట్ పిచ్చి కూడా లే. అప్పుడు పాపం అమ్మాయి అంటది, ఏం లేదమ్మా అని. పాపం అతను ఏదో కొద్దిగా అడ్జస్ట్ అయ్యేవాడు 3వ అల్లుడు. ఆయన కూడా ఇక్కడ పడుకుంటాడేమ్మా, నేను నువ్వు ఇక్కడ పడుకుంటామని నానంటు తిండి చుట్టుకో పంచిగా ఎత్తిగట్టి పంచలో పడుకుంటాడు. పోయి చూడాల మీరా, దిండు ఎత్తుకొని పంచి ఎత్తిగట్టి పోతా ఉంటాడు. ఈ బాధ జీవన్ముక్తుడికి ఎక్కడుంది? ఆయన ఇంట్లో అవి బాధ లేదు. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, లెట్ దెమ్ కమ్. క్రోర్స్లో వచ్చినా పర్వాలేదు, ఎందుకని చెట్లకేమీ కొరత లేదు మన దేశంలో. ఎవర్ గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్. అందువల్ల కొరత రండి ఆ చెట్టు కిందకు. ఎందరికైనా ఆతిథ్యమే, ఎందరికైనా ఆతిథ్యమే. మరి భోజనం రండి పోదాం. మరి పాత్ర నేను చూపిస్తాను, అక్కడ తయారవుతుంది పాత్ర. జీవన్ముక్తుడు కనుక ఊడి పడుతుందేమో నేను, ఏమో రండి పోదాం రండి. ఆడి పోగానే ఈయనింటి బట్టడం చూడండి ఎట్లా ఉందో చూడండి. కాబట్టి బంధువులు రావచ్చు ఇల్లుంటే. బంధువులేనా వచ్చేది? ఇల్లుంటే దొంగలు రారు. జీవన్ముక్తుడింటికి ఏడవుతాం, పాత్ర కూడా లేదు, ఎత్తుకుపోవడానికి పాత్ర కూడా లేదు. ఆయనకుండే పాత్రను ఎత్తుకుపోయారనుకోండి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఆయనకుండే పాత్ర ఏమో ఇది. ఎప్పుడుగా 2 చేతులు కలిపితే పాత్ర తయారైపోద్ది. ఈ పాత్రను తీసుకుపోయాడు అనుకోండి, దీన్ని పోషించారు వాడు మళ్ళీ, అందుకని వాడు తీసుకెళ్ళాడు. కాబట్టి దొంగలు తీసుకెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎప్పుడు కావాలనో అప్పుడు నువ్వు తయారు చేసుకోవచ్చు పాత్ర, ఇమ్మీడియట్. సరేనా? ఒక్కోసారి మనకు కనపడ, ఆ గ్లాస్ ఏమైంది అంటున్నాడు, వెతుకుతూ ఉంటారు, ఎక్కడ కనపడదు. ఈ బాధలు పడుతున్నా మనం, ఆ పాత్ర ఏమైంది, ఈ పాత్ర ఏమైంది, కంచం కనపడడం లేదు, మంచం కనపడడం. ఈయనకు ఆ బాధే లేదు. నా పాత్ర కనపడడం లేదనే బాధ లేదు. ఎందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ అవుతుంది. ఎంత హాయైన జీవితం. మూలం తరోహో కేవలం ఆశ్రయంత అంటే ఏంటి దీని అర్థం? ఆయనకి అసలు దేహమే లేదు కనుక ఆయన ఆలోచన అవసరం లేదు. మనకు దేహం ఉందే, మనం ఎట్లా జీవించాలి? మనకు కూడా ఆశ్రయిస్తాను భగవంతుడు, మనకు ఆశ్రయిస్తాను భగవంతుడు. రక్షస్యతీతి విశ్వాస, అది కావాలి. పృథివ్యాదీనాం పంచభూతానాం ఆశ్రయత్వాత్. ఇప్పుడు ఆయన చెట్టు ఉందనుకోండి, చెట్టుని ఆశ్రయించుకొని ఉన్నాడు. చెట్టు దేన్ని ఆశ్రయించుకొని ఉంది? భూమిని. భూమి దేన్ని ఆశ్రయించుకొని ఉంది? జలాన్ని. జలం దేన్ని ఆశ్రయించుకొని ఉంది? అగ్నిని. అగ్ని దేన్ని ఆశ్రయించుకొని ఉంది? వాయువుని. వాయువు దేన్ని ఆశ్రయించుకొని ఉంది? ఆకాశాన్ని. అది పృథివ్యాదీనాం, ఈ భూమి మొదలైనటువంటివన్నీ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూతానాం ఆశ్రయత్వాత్, ఆధారత్వాత్. ఎవరు?
ఆకాశాదేహే అపి సూక్ష్మతరం. కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశ్రయించుకొని జీవించడం, అది అర్థమవుతుంది. మనం ఎట్లా ఉండాలంటే అంత స్థాయి మనకు లేదు కనుక, జీవన్ముక్తుడిలాగా మనం జీవించలేం కనుక, గృహంలో ఉన్నప్పటికి కూడాను కేవలం పరమేశ్వరుని యొక్క నిన్నెట్లాగైతే భిక్ష వాళ్ళకి మనం పెడితే పరమేశ్వరుడు మనకు పెడుతున్నాడని గృహస్థులు ఎట్లాగైతే అర్థం చేసుకున్నామో, భక్తులుగా ఉండేటువంటి మనం మనకు ఆశ్రయిస్తానో పరమేశ్వరుడే కానీ మరొకటి కాదు. ఇప్పుడు ఒక ఆలయం కట్టున్నారు చోట. ఆ ఆలయాన్ని కింద ఒక పెద్ద రాయిలో మలిచాడు శిల్పి. అదేంటంటే ఒక ధ్వజస్తంభం, ఆలయంలో ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభాన్ని చూడండి తమాషా, ఎవరో ఎత్తుతున్నట్టుగా, అది కూడా రాయే. ఒక మహాభక్తుడు ఎత్తుతున్నట్టుగా, గరుత్మంతుడు ధ్వజస్తంభాన్ని ఎత్తుతున్నట్టుగా ఇట్లా ఉంది. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఇంత పెద్ద ధ్వజస్తంభాన్ని లేదా ఇంత పెద్ద గాలిగోపురాన్ని అదిగో ఆ మహాభక్తుడి యొక్క భుజాల మీద ఉంది, ఆయన మోస్తున్నాడు అంటారు. వాస్తవం ఏంటంటే ఆ ధ్వజస్తంభాన్ని, దాన్ని మోసేటువంటి ఈ భక్తుడిని, ఈయన భుజాన్ని అన్నిటిని మోసేది భూదేవి. అర్థమవుతుంది? అంతేనా? అట్లాగే సమస్తాన్ని ధరించేవాడు, భరించేవాడు పరమేశ్వరుడై ఉండడం వల్ల మనము ఆశ్రయత్వాత్, పరమేశ్వరుని ఆశ్రయించుకొని జీవిస్తే అర్థమవుతుంది, మెల్లమెల్లగా నేను నాది అనే దాని నుంచి మనం కూడా విడిపడి, అంతా పరమేశ్వరునిదే కనుక ఏది ఉన్నా పరమేశ్వరునిది, నాది అనేటువంటిది ఏది లేదనేటువంటి భావన పెరుగుతూ వస్తే ఒక దశలో జీవన్ముక్తుడిలాగా మనం కూడా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేగాని కనపడిన చీపురు కనపడితే కూడా దాన్ని కౌగులించుకొని ఇది నాది, చాట నాది, ఈ అనవసరం. ఉంటాయి, ఎందుకని ఉన్నంతవరకు ఉంటాయి. మనమే ఎంతో కాలం ఉండం ఈ ప్రపంచంలో. అప్పుడు జీవితంలో రక్షసతీతి విశ్వాస, పరమేశ్వరుడే రక్షిస్తున్నాడనే భావన మనకు ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు భయం ఉండేందుకు అవకాశం లేదు. కానీ జీవన్ముక్తుడికి అట్లా కాదు. తానే పరమేశ్వరుడు గనక సహజంగానే నిర్భయుడు. మనకు సహజంగా మనం భయస్థులమై ఉంటాము. పరమేశ్వరుని యొక్క కృపచేత భయం నుంచి విడిపడిపోతూ ఉంటాం. రమణ మహర్షి జీవితంలో ఆయన 9 గంటలకు పడుకునేవాడు, నైట్ 1 గంటకు లేచేవాడు. 1 గంటకు లేచి ప్రతిరోజు ఏమి అలారాలు ఏం అవసరం లేదు, 9 గంటలకు పడుకుంటాడు, 1 గంటకు లేస్తాడు. లేచిన తర్వాత లఘుశంకకు వెళ్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఒక సోఫాలాగా ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంది, అది మహర్షి కూర్చున్నది. దాని మీద కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవుతాడు. అలా చూస్తూ ఉంటాడు ఒక ½ అన్ అవర్, 1 to 1:30. ఆ తరువాత మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ 3 గంటలకు లేస్తాడు, ఇక పడుకోడు. మళ్ళీ రాత్రి 9 గంటల వరకు. ఇట్లా ఆ మహాత్ముడు ఉండేది. ఆయన నిద్ర 1 గంటకు లేస్తాడు కనుక ఆయన లేవగానే బయట పడుకొని ఉంటారు వరండాలో. ఆ రోజుల్లో చిన్న కుటీరం. వాళ్ళు కూడా లేచి భక్తులు కొంతమంది వెళ్ళేవాళ్ళు, ఒకరిద్దరు వెళ్ళేవాళ్ళు. ఒకరోజు అట్లా జరిగితే మహర్షి వెళ్ళాడు, ఆయన కూడా వాళ్ళు వెళ్తున్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ నీళ్లు పాదాలకు పోసి కడిగి శుభ్రం చేసి తీసుకొచ్చాడు. అక్కడ ఒక చిరుతపులి వచ్చింది. చిరుతపులి ఎంత దగ్గరలో వచ్చిందంటే, ఈయన అట్లా నడుస్తూ ఉన్నాడు, పెద్ద బండ అటు తిరిగి వచ్చింది అంతే. వెనక వీళ్ళుండారు, వీధి దీపం కనపడతాం, ఇలా చూస్తూ ఉంది చిరుతపులి. వీళ్ళు విపరీతమైన భయం, ఇంకేముంది చచ్చిపోయినాం, ఎవరొకరి మీద పడుతుంది అది అని అనుకుంటున్న దశలో మహర్షి దాన్ని అట్లా చూచి పోడా పోడా అన్నాడట తమిళ్లో. అది అట్లా తలంచి మెల్లగా వెళ్ళిపోయినటువంటి సన్నివేశం రమణాశ్రమంలో జరిగింది. మహర్షి ఉండేటప్పుడు చూచారా ఎంత నియంత్రణ, ప్రపంచం మీద ఎంత నియంత్రణ. ఎవరతను, ఎవరు నియంత కాకపోతే నియంత్రణ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి జీవన్ముక్తుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గనక, సర్వేశ్వరుడే గనక సర్వనియంత్రణ. తనకేం భయం లేదు. ఎందుకని? అదేం చేస్తుంది తనని? దేహం మీద పడితే కూడా తనకేం భయం లేదు, ఎందుకంటే దేహం తాను కాదు. అంతేకాదు ఆ పులి కూడా తానే. అది నియంత్రణ. ఇటువంటి నిర్భయ స్వరూపం మనకు వాళ్ళలో కనపడతా ఉంటుంది జీవన్ముక్తుల్లో. కానీ మనకు ఆ శక్తి లేదు కనుక పరమేశ్వరుడి మీద ఆధారపడి జీవిస్తూ వస్తే నేను నాదనేది లేకుండా మనకు కూడా అట్లా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ మూలం తరోహో కేవలం ఆశ్రయంత పాణిద్వయే భోక్తుం అమత్రయంత. రెండవది కాబట్టి భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత నేను చూచాం. దానికి అమత్రం ఏంటి, పాత్ర ఏమిటంటే పాణిద్వయే,
కలిపితే చాలు నీకు పాత్ర తయారైపోతుంది. కాబట్టి పాత్ర ఇతరులకు కావాలి అంటే ప్లేట్ నువ్వు పర్చేస్ చేయాలి సార్. నువ్వు కొంటేనే నీకు పాత్ర వస్తుంది. కొనాలంటే నీకు ధనం కావాలి. మళ్ళీ ఇక్కడ ఏం అవసరం లేదు. రెండు చేతులు కలపగానే పాత్ర సహజంగా తయారైపోద్ది. కాబట్టి పాత్ర ఉంటే ఎవరైనా తీసుకుపోతారనుకో నువ్వు దాచుకోవాలి. ఈ పాత్రని దోచుకునేవాళ్ళు లేరు గనక నువ్వు దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. చూడండి ఎంత తగ్గిపోతా ఉన్నాయో పొజిషన్. ఇది నాది అది నాది అనుకోవడం వల్ల ఎంత బాధగా ఉందో. ఇక్కడ ఏమీ లేదు. దోచుకునేవాడు ఎవడు ఉంటాడు దీన్ని? కాబట్టి నువ్వు దాచుకోని అవసరం లేదు. ఆ బాధ కూడా నీకు లేదు. కాబట్టి హాయిగా నువ్వు నిద్రపోవచ్చు. పాత్ర ఉండేవాడికి నిద్ర పట్టకపోవచ్చు, కానీ నీ పాత్రను ఎవడు దోచుకోడు కనుక నువ్వు హాయిగా నిద్రపోయేటువంటి అవకాశం ఉంది. ఇది వ్యవహారం. కనుక పాణిద్వయే భోక్తం, భిక్షాన్నం గనక అందులో ఏ తేడా లేకుండా భోంచేస్తాడు. దానికి కావాల్సిన పాత్ర కూడా కొనాల్సిన అవసరం లేదు. అది పోతుందనే బాధ లేదు. చాలా కాలం అయిపోయింది కొని, చిలుం పడుతుంది, మళ్ళీ రెండోది కొనుక్కుంటామని అవసరం లేదు. దీనికి చిలుం పట్టేది లేదు, ఏమీ లేదు. ఒకేసారి దీనికి చిలువ వేయడమే. అర్థమవుతుందా? అటువంటి పాత్ర ఎప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు తయారు చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లేకుండా చేసుకోవచ్చు. పాణిద్వయే భోక్తుం అమత్రయంత కంధామపి స్త్రీమివ కుత్సయంత. కంధ బొంత అది కూడా ఏంటో తెలుసా? మన రఘు కాదు అనడానికి కారణం అదే. దీని రెఫరెన్సు అంటే ఆచార్యుల వారిదే కనుక ఈ కౌపీన పంచకం రెఫరెన్సు మనకు భజగోవిందం. రథ్యాచర్పట విరచిత కంద పుణ్యాపుణ్య వివర్జిత పంద యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలోన్మత్తవదేవ భజగోవిందం. రథ్యాచర్పట విరచిత కంధ పుణ్యాపుణ్య వివర్జిత పంధ రథ్యాచర్పట విరచిత కంధ పుణ్యాపుణ్య వివర్జిత పంధ యోగి యోగ నియోజిత చిత్త యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలోన్మత్తవదేవ రమతే బాలోన్మత్తవదేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. అతడు యోగి. దారిలో దొరికిన చింపిరి గుడ్డలతో తయారైన వస్త్రాన్ని ధరిస్తాడు. పుణ్య పాపాలకు అందని మార్గములో పయనిస్తాడు. మనస్సును యోగమనందే లగ్నం చేసి ఉంటాడు. అతని ప్రవర్తన పిల్లవానిలాగా పిచ్చివానిలాగా ఉంటుంది. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. రథ్యాచర్పట విరచిత కందహ. రథ్యా దారిలో, రథ్యా దారిలో, చర్పట పట అంటే గుడ్డ, మీకు తెలుసు కదా, ఘట జ్ఞానం పట జ్ఞానం. చర్పట చర్పట అంటే చిరిగిపోయినటువంటి గుడ్డ. కాబట్టి దారిలో మనం పోతూ ఉంటే చిరిగిపోయిన గుడ్డలు కనపడతాయి కదా, అక్కడక్కడ పడి ఉంటాయి కదా, అవన్నీ ఏరుకొని రథ్యాచర్పట విరచిత కంద. ఈ కంద ఏంటో తెలుసో, అక్కడ 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 పడుంటాయి చూచారా, ఆ పడున్నటువంటి గుడ్డలన్నీ కూడా తీసుకొని వాటిని తానే తయారు చేసుకోవడం, ముళ్ళేసుకోవడం, మరొకటి చేసుకోవడం, దాన్ని ఒక బొంతగా తయారు చేసుకోవడం, అంతే, ఇంకేమీ లేదు. సభ్య ప్రపంచంలో ఉండంగానికి ఇతరుల కోసం అదే కట్టుకోవడం, అదే కప్పుకోవడం. రథ్యాచర్పట విరచిత కంద. ఇది దారిలో దొరికేవి, ఎవ్వరి కష్టం లేదు.
అయ్యా నాకు ఒక బట్టివ్వు అని కూడా అడగడు జీవన్ముక్తులు, అవసరం లేదు. ఏం కావాలి నీకు? బట్టలు అది కనపడుతున్నాయి కదా, వాటిని తెచ్చుకుంటాడు, ఉతుక్కుంటాడు, వాటికి ముళ్ళు వేసుకొని వాటిని ఒక బొంతలాగా తయారు చేసుకుని కప్పుకుంటాడట. కాబట్టి ఒక రకమైనటువంటి కలర్ ఉండదు, అవునా? మన బొంత వైట్ ఉంటే వైట్, క్రీమ్ ఉంటే క్రీము, రోజ్ ఉంటే రోజు. కానీ అతని కంధ అట్లాంటిది కాదు. రకరకాలైన గుడ్డలు కాదు, రకరకాలైన రంగులు కలిగినటువంటి దివ్య సుమమాలను తయారు చేసి పరమేశ్వరుడికి అలంకరించినట్టుగా ఆ మహానుభావుడైనటువంటి జ్ఞాని యొక్క దేహం మీద రంగులతో తయారైన ఈ బొంత కనపడుతూ ఉంటే ఆ సుమమాలతో పరమేశ్వరుని అర్చించినట్టుగా, అట్లాగే పరమేశ్వర స్వరూపమైనటువంటి అంబరాన్ని, ఆకాశాన్ని 7 రంగుల్లో సప్త వర్ణాలతో ఎట్లాగైతే హరివిల్లుతో అలంకరించినట్టుగా ఆ మహానుభావుడి యొక్క దేహం మీద కంధ వివిధ రంగులతో రథ్యాచర్పట విరచిత కంధ పుణ్యాపుణ్య వివర్జిత పంద. కాబట్టి దారిలో దొరికినటువంటి గుడ్డలతో తయారైన బొంత, మరి ఆయన నడిచే దారి పుణ్య అపుణ్య, కాబట్టి పాపపుణ్యాలను అధిగమించినటువంటి దారి. మనసులో ఏదీ లేదు, ఏది అంటుకోదు. యోగ ఏంది? యోగి నియోగిత చిత్త. మనసు ఆగిపోయి ఉంది, దాంట్లో ఏమి లేదు, నాది అనేది లేదు, నాకు కావాలనేది లేదు. ఎందుకని? దేని మీద ఆశ్రయించుకొని లేదు తన సుఖం, దేని మీద ఆధారపడి లేదు తన ఆనందం, కేవలం తన మీదనే కేంద్రీకరింపబడి ఉంది. తానే ఆత్మస్వరూపం అని తెలుసుకున్నటువంటి వాడికి వీటి మీద లేదు. అది ఇక్కడ ఇంకా ఆచార్య వారు ఇంకోటి అంటే సురమందిర తరుమూల నివాస. సేమ్ సురమందిర, దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో, సుర అంటే దేవ, ఆలయ అంటే దేవాలయం. సురమందిర దేవాలయ, సురమందిర తరు మూల నివాస. మూలం తరోహ కేవలం ఆశ్రయంత. చూచారా? శయ్యాభూతలం అజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ. భోగత్యాగ, త్యాగే సర్వేషాం సుఖం భవేత్. సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. ఇటువంటి విరాగికి సుఖం ఎందుకు ఉండదు? స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందుకు ఉండవు? అందరం స్వేచ్ఛ స్వాతంత్రాలను ఆశిస్తూ ఉన్నాం, కానీ వాటిని పొందలేకపోతున్నామని ప్రారంభం చేశాం. ప్రయత్నించిన మనం పొందలేకపోతున్నాం, సహజంగా తనకు లభ్యమైపోతూ ఉంది. ఎందుకో తెలుసా? ఇటువంటి వాడికి ఎందుకు లభ్యం కాదు అంటున్నారు ఆచార్యుల వారు. ఇది నాది అనేది లేదు. సర్వ పరిగ్రహ భోగత్యాగ, సమస్తాన్ని వదిలిపెట్టినటువంటి వాడు. మూలం తరోహ కేవలం ఆశ్రయంత సురమందిర తర మూల నివాస శయ్యా భూతలం. ఏం అవసరం లేదు తనకు. కరతల భిక్ష తరుతల వాస. ఇటువంటి వాడికి సుఖాన్ని ఎవరు దూరం చేయగలరు? దేనికంటే పెట్టుకొని ఉన్నాడు కనుక కేవలం తన మీదనే తను ఆధారపడి ఉన్నాడు. ఇది విషయం. కంధామపి స్త్రీం ఇవ కుత్సయంత. కాబట్టి అటువంటి జ్ఞానికి ఈ స్త్రీ అనడంలో భోగం అని అర్థం. భోగాల యందు విరక్తి కలిగినటువంటి వాడికి భోగాలను చూపిస్తే ఇవి అనుభవిస్తావంటే ఎట్లాగైతే వాటిని నిందాయాం నికృష్టమైన భావంతో చూస్తాడో, ఈ కంధంలా ఏది బొంత గుడ్డలు 4 గుడ్డలు ఆయనే వేరుకొని కట్టుకున్నది, దాన్ని కూడా అలాగే చూస్తాడు. కానీ ఈ బొంత నాది అని అనుకునే ప్రశ్న లేదు. ఎవడైనా ఇంకొకటి ఎత్తుకొని పోయినా కూడాను తననేమీ బాధించేటువంటి అవకాశం లేదు. ఎందుకని? దాన్ని గనక తాను అంటుకొని ఉంటే ఇది నా వెంట రాలేదే అనే భావన ఉంటుంది. దేనికి అంటుకోనటువంటి వాడు అటువంటి వాడు మహానుభావుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇతను? లేనిది ఎక్కడ? అంతటా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. అందువల్ల భాగ్యవంత మరొక దాన్ని ఆశ్రయించుకోకుండా, మరొకరి మీద ఆధారపడకుండా. ఎస్ సీ దిస్. కాబట్టి యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ యస్యానందో నిరంతర ప్రపంచ విస్మృతప్రాయ స నిత్యముక్త. ఎందుకని? తాను ఆత్మ గనక, ఆత్మానంతం గనక తాను అనంతమే.
మహర్షి దగ్గర నాకు 3-4 వస్తుండే ఏం చెప్దామని ఆలోచిస్తాను. అన్నామలై స్వామి అని ఉండేవాడు ఒక అతను. ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా కనపడతాయి. మహర్షి ఉన్న రోజుల్లో అన్నామలై స్వామిని ఉండేవాడు. కొద్ది మహర్షి యొక్క అనుభవాలన్నీ కూడా సూర్యనాగం ఎట్లాగైతే రాసిందో అట్లా ఆయన కూడా రాశాడు. పాల్ బ్రంటన్ రాసినట్టుగా, సూర్యనాగం రాసినట్టుగా, శుద్ధానంద భారత స్వామి రాసినట్టుగా అట్లాగే ఆయన కూడా రాశాడు కొన్ని. అన్నామలై స్వామి చాలా కాలం ఉన్నాడు. ఎప్పుడు స్వామి సేవలో ఉంటూ ఉండేవాడు. ఒకరోజు ఏలూరు నుంచి, తమాషా చూడండి జీవన్ముక్తుడి యొక్క స్థాయి ఎట్లా ఉంటుందో, ఏలూరు నుంచి కలెక్టర్ గారు అప్పట్లో, అంటే బ్రిటిష్ వాళ్ళే ఉంటారు బహుశా, ఇది 40కి ముందే జరిగింది కనుక, ఆశ్రమానికి ఆయన భక్తుడు అప్పుడప్పుడు వచ్చి స్వామి దర్శనం చేసుకుని పోతూ ఉండేవాడు, మహర్షి దర్శనం. ఆయన ఒక స్వీట్స్ పంపించాడు అక్కడి నుంచి, ఓ బుట్టలో స్వీట్స్ పంపించాడు. పంపిస్తే అవి తీసుకొని వచ్చి పెట్టారు. ఆ రోజు ఇట్లాగే సత్సంగం లాగా చాలామంది కూర్చొని ఉన్నారు అక్కడ. ఈ అన్నామలై స్వామిని పిలిచి, మహర్షి నాయన ఇది స్వామి ఇట్లా భగవాన్ కలెక్టర్ పంపించారు ఇవి అంటే, నాయన అందరికి పెట్టండి నాయన అని చెప్పేసి స్పృశించాడు. అట్లా స్పృశించినప్పుడు దాంట్లో నుంచి ఒక లడ్డే ఏదో తీసి స్వీటు ఆ పక్కన భగవాన్ కోసం పెట్టారు. అక్కడ పెట్టి ఇంకా అందరికి ఇస్తూ పోతున్నాడు. ఈయన ఇచ్చి రమ్మన్నాడు. వాళ్ళందరూ కూర్చొని ఉన్నాడు. ఈ అన్నామలై స్వామి అందరికీ పంచుతూ పోయాడు. అది అయిన తర్వాత ఆ సత్సంగ హాల్లో చిన్నది, అక్కడి నుంచి అట్లా వచ్చిన తర్వాత మాతృభూతేశ్వరాలయం ఎవరో ఒకటి ఉంటుంది, అంటే మహర్షి యొక్క అమ్మగారు ఆలయం అది. ఆమె చనిపోయినప్పుడు ఆమెకి ముక్తి పొందింది అక్కడ, మహర్షి దగ్గర కూర్చొని ఆమెకు మోక్షం ఇచ్చినటువంటి అదొక అద్భుతమైన సన్నివేశం. అది ఇంకోసారి చెప్తాను. అప్పుడు అక్కడికి వెళ్ళి అందరికి ఇచ్చాడు. అందరూ అయిపోయారు. అక్కడ వెనక ఎవరో ఉన్నట్టుగా, ఏది ఆలయం చుట్టూ, అక్కడ కూడా తిరిగిస్తా. ఇప్పుడు మన ఆలయం అనుకోండి, ముందున్న వాళ్ళకి అంత ఇచ్చేసి వెనక ఎవరైనా కూర్చొని ఉన్నారో వాళ్ళకు కూడా ఇస్తామన్నట్టుగా పోయేసి వచ్చాడు. ఈ లోపల మహర్షి ఎవరో ఏదో అడుగుతున్నారో చెప్తూ ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చి మిగిలినవి కొన్ని అవి అక్కడ పెట్టాడు. మహర్షి ఆయన చూసి, అన్నామలై స్వామిని, భక్తులకి స్వీటు 1 పంచేవాళ్ళకి 2 అని అన్నాడు. భక్తులకేమో 1 పంచేవాళ్ళకి 2 అని అన్నాడు. ఎవరికి అర్థం కాలే ఇదేంటి అని. వెంటనే ఈ అన్నామలై స్వామి కాళ్ళ మీద పడి, తమరికి ఎట్లా తెలుసు భగవా, ఆ వెనక్కి వెళ్ళాడు చూడండి, 2 తినేసి వచ్చాడు అక్కడ. తర్వాత ఆయన చెప్తే కానీ మనకు అర్థం కాదు, ఎందుకంటే భగవాన్ చెప్పడు, ఆయన రమణ మహర్షి చెప్పడు. ఈయనంటాడు, ఏందయ్యా అది అంటే, నా కర్మయ్యా. ఎందుకంటే చూస్తూ ఉంటే బాగా రెచ్చగొట్టేవి, చాలా బాగుండాయని ఒకటి వేసాను లోపల. ఆ తర్వాత రెండోది నా వల్ల కాలేదు, వేయిందే కదా, అసలు ఒప్పుకోలేదు నాలుక. రెండోది కూడా తగిలిచ్చాను అక్కడ. ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చాను. కానీ మహర్షికి ఎట్లా తెలుసు అంటాడు. మహర్షి లేనిది ఎక్కడ తెలియకుండా పోవడానికి. ఎందుకనంటే భగవంతుడి కళ్ళను మనం ఎట్లాగైతే కప్పలేమో, భగవంతుడి దూరంగా మనం పరిగెత్తలేమో, భూదేవికి దూరంగా మనం పరిగెత్తే అవకాశం ఎట్లాగైతే లేదో, గాలికి దూరంగా ఎట్లా పరిగెత్తలేమో, ముక్తుని యొక్క దృష్టిని కూడాను తప్పుకొని పోలేం మనం. కారణం ఏంటో తెలుసా? అతని శరీరానికి పరిమితుడు కాడు, మనం శరీరానికి పరిమితులం. ఆయన అంతటా ఉండేవాడు కనుక కంధామపి స్త్రీమివ కుత్సయంత. ఆ కంధ కేవలం ఆ గోదడి ఏదైతే ఉందో, ఆ బొంత ఏదైతే ఉందో, వీధిలో రహదారిలో దొరికినటువంటి గుడ్డలతో తయారైన దాన్ని కూడాను తాను అంటుకొని లేడు. ఇటువంటి వాడు దేని మీద ఆధారపడి లేడు కనుక భాగ్యవంత ఖలు భాగ్యవంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. మూలం తరో కేవలమాశ్రయంత పాణిద్వయే భోక్తుం అమత్రయంత కంధామపి స్త్రీమివ కూత్సయంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.